హల్లెలూయా. గట్టిగా చేద్దాం. అందరూ యాక్టివ్గా ఉండాలి చక్కగా. హల్లెలూయా. యవ్వన కాలం అంటే దాదాపుగా చిన్న వయసు నుండి 15 సంవత్సరాలు లేక 16 సంవత్సరాల వరకు ఉన్నటువంటి బాల్య దశను దాటి అప్పటి వరకు అమ్మ నాన్నల చేత చెప్పినటువంటి మాటలను వింటూ వారు చెప్పినటువంటి పని చేస్తూ వారు చెప్పిన ఉద్దేశాలను నెరవేర్చడానికి అందరూ ప్రయాసపడతాం. అంతేనా? చేస్తున్నారా? ఇప్పటికే చాలామంది దారి తొలగి మన సొంత నిర్ణయాలను తీసుకోవడానికి ఇష్టపడతాం. దాదాపు 8వ తరగతి నుండి ఇండిపెండెంట్గా ఉండడానికి, సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అలవాటు పడతాం. తల్లిదండ్రులు చెప్పిన మాటకు వినం. స్నేహితుడు చెప్పింది చాలా తీయదనంగా ఉండిద్ది. వాడు చెప్పిన మాటలు వెంటనే బుర్రలోకి లోపలికి వెళ్ళిపోతాయి. తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఎలాగుంటాయంటే, ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటారు, ఎప్పుడు నన్ను కొడతానే ఉంటారు, అన్నయ్యను కొట్టరు, లేదంటే తమ్ముడిని కొట్టరు, అక్కనే కొడతారు, అన్నీ వాడికే కొనిస్తారు, అన్నీ వాళ్ళకే చేస్తారు, వెంటనే అడగగానే అన్నీ తీసుకొచ్చిస్తారు అనేది చిన్నతనం నుండి ఒక స్వభావం మనలో ఏర్పడుతూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనకి ఏది అవసరమో తల్లిదండ్రులుగా మనలను వారి రక్తం ఇచ్చి మాంసం ఇచ్చి మనలను కనిన వారికి తెలుస్తాయి. కానీ మనమేమనుకుంటామంటే, నేను అడిగితే చేయలేదు, తమ్ముడు అడిగితే చేశాడు, నేను అడిగితే చేయలేదు, అన్న అడిగితే తీసుకొని వచ్చి ఇచ్చారు, నేనంటే మీకు ఇష్టం లేదు. హల్లెలూయా. అలాగే చుట్టరికం చూపు చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా మనతో మాట్లాడతారు. ఏమని? ఇదిగోరా, నువ్వంటే ఇష్టం లేదు, అందుకనే మీకు తల్లిదండ్రులు నీకే ఎక్కువ కొనిస్తున్నారు, అన్నీ నీకే చేసి పెడుతున్నారు, నువ్వు దొరికావంట, నువ్వు ఎక్కడో పడేశారంట, నిన్ను హాస్పిటల్లో మిస్ అయిపోయావంట, మార్చేశారంట. ఇలాగా అన్ని మాటలు వారేదో నవ్వించడానికో ఏడిపించడానికో చెప్తారు. కానీ చిన్నతనంలో నుండి ఈ మాటలు వారి యొక్క మనసులో ఎటువంటి మొలకను నాటుతుందంటే, విషమును నాటినట్టే. వాడిని గబుక్కున మనం తిట్టామనుకోండి, ఒక స్కూల్కి వెళ్ళలేదు, లేదా హోంవర్క్ రాయలేదు, టీచర్ ఫోన్ చేసి హోంవర్క్ రాయలేదు అని చెప్తే అంటాడు, ఏదో సాకు చెప్తాడు. అదే అన్నయ్యని అడిగావా, వాడు సమాధానం చెప్పడు. కానీ అన్నయ్యని అడిగావా, లేదంటే అక్కని అడిగావా, తమ్ముడిని అడిగావా, నన్ను అడుగుతున్నావు అని అంటాం. ఆ తర్వాత వాడేం చేస్తాడు, గట్టిగా ఒక కర్ర తీసుకొని ఒక దెబ్బ కొట్టగానే, నేనంటే ఇష్టం లేదు అందుకనే నన్ను కొట్టావు నువ్వు, వాడంటేనే నీకు ఇష్టం అని అన్నం తినకుండా అలిగి ఎక్కడో కనపడకుండా మంచం చాటునో మంచం కిందో డోరు పక్కనో వెళ్ళి దాక్కొని ఏడుస్తూ ఉంటాయి. ఎంత బతిమిలాడినా కూడా రామ్. హల్లెలూయా. అంతేనా? అందరూ అంతే చేస్తున్నారా? చెప్పండి. అందరూ అలాగే ఉన్నామా ఏంటి? లేరా? మొన్నగా గోడ దూకావు కిటికీలో నుండి. చెప్పండి, అందరం అలాగే ఉంటున్నామా లేదా? చిన్నప్పటి నుండి ఈ మాటలన్నీ మన హృదయాన్ని గాయపరుస్తున్నాయా లేదా? ఈ విషయాలు నేను చెప్పినవన్నీ ఎవరో ఒకళ్ళు మీతో చెప్పారా లేదా? చెప్తున్నారా లేదా? మీ ఇంట్లో కానీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, మీ బంధువులు కానీ ఫంక్షన్లో మాట్లాడుతున్నారా? మాట్లాడలేదా? ఇంకా చెప్పలేదా? మీరు సమాధానం చెప్పాలి, అలాగా ఉండిపోతే కాదు. హల్లెలూయా. ఏం చింటూ, ఏంటి ఎప్పుడైనా ఈ యొక్క మాటలు ఇంట్లో వచ్చాయా? అనుభవం అయిందా? తమ్ముడికే చేస్తున్నారు, నాకు చేయట్లేదు. జోషి,
నేనంటే ఇష్టం లేదు, అందుకని నన్ను తీసుకొని వెళ్ళి హాస్టల్లో పడేశారు, అన్నయ్యనైతే ఇంట్లోనే ఉంచుకున్నారు అనుకున్నావు లేదా? హల్లెలూయా. చాలా వరకు మనం నివసించేటువంటి సమాజము మన మీద చాలా ఇంపాక్ట్ని చూపిస్తూ ఉంటుంది. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క మనసు మన మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. వారు మంచి వాళ్ళు అవ్వచ్చు, చెడ్డ వాళ్ళు అవ్వచ్చు, వారి యొక్క ఉద్దేశాలను మన మీద రుద్దడానికి ప్రయత్నిస్తారు. తల్లిదండ్రులు చెప్పిన మాట మనకు మనసులోకి వెళ్ళవు, కానీ వేరొకళ్ళు చెప్పిన మాట ఎక్కడి వరకు వెళ్ళిపోతాయి అంటే మన జీవితకాలం కూడా గుర్తుపెట్టుకుంటాం. ఎన్ని సంవత్సరాలైనా సరే, ఆ సంవత్సరాలు గతించి వెళ్ళిపోయినా తల్లిదండ్రులు చెప్పిన మాట మనకు గుర్తుండదు. కానీ మన జీవితంలో ఏ మాట అయితే మనల్ని గాయపరుస్తుందో చిన్నతనము నుండి, ఆ మాట చనిపోయే వరకు కూడా గుర్తుండిద్ది. ఎందుకనంటే మనం వారిని క్షమించాలి. ఆ మాటను మన హృదయాన్ని, మన చాలా లేత మనసుని గాయపరుస్తాయి. హల్లెలూయా. బలమైనటువంటి ప్రభావాన్ని, మన జీవిత లక్ష్యాన్ని మార్చివేసేదిగా ఉండిద్ది. మనము చక్కగా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు స్నేహితుడు కానీ, చుట్టుపక్కల ఉన్నవారు కానీ చెప్పే మాటలను బట్టి, వాడు నడిచే నడవడికను బట్టి వారు దారి తొలగి వెళ్ళిపోయేవారు. హల్లెలూయా. నేను ఎస్కేపివి స్కూల్లో చదువుతున్నప్పుడు నాతో పాటు మా ఫ్రెండ్స్ చాలామంది చదువుకుంటూ ఉండేవాళ్ళు. నేను సెకండ్ బెంచి ఫస్ట్ కార్నర్లో కూర్చునేవాడిని. అందరూ కూర్చునేవారు, అందరు నన్ను పొట్టోడా అని తిట్టేవాళ్ళు. చాలా బాధ వచ్చేది. అందరికంటే చాలా పొట్టిగా ఉండేవాడిని. టైట్ నిక్కరు, టైట్ షర్ట్ వేసుకొని ఫుల్గా ఇస్త్రీ చేసుకొని వెళ్ళేవాడిని. అందరూ తిట్టేవాడు. నేను చాలా పొట్టిగా, అందరికన్నా చాలా పొట్టిగా ఉండేవాడిని. నేనే పొట్టిగా ఎందుకు ఉండాలి ఇలాగా అని నేను ఆలోచన చేస్తూ ఉండేవాడిని. తర్వాత నాతో పాటు ఉన్న వాళ్ళేమో చాలా ఎత్తుగా ఉండేవాళ్ళు. స్కూల్ మొత్తానికి లీడర్షిప్ ఇచ్చారు వాళ్ళకి. ఇది 8th క్లాస్లో జరిగినటువంటి సంఘటన. హల్లెలూయా. చాలామంది ఆ రోజుల్లోనే అన్నయ్య చెప్పినట్టుగా ఇంటర్వెల్కి టెక్స్ట్ బుక్స్, గైడ్స్ ఏమన్నా ఉంటే అవి దొంగతనం చేసి లెనిన్ సెంటర్లో వాటిని అమ్మేసుకొని సినిమాలకు వెళ్ళిపోయేవాళ్ళు. 11 గంటలకి సినిమా ఉండేవి. మా స్కూల్ దగ్గరలోనే చాలా సినిమా థియేటర్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. పుస్తకాలు ఏవి టీచరు టిక్ పెట్టినప్పుడు చూస్తే బ్యాగ్లో బుక్స్ ఉండేవి కాదు, నోట్ బుక్స్ ఉండేవి కాదు, టెక్స్ట్ బుక్స్ ఉండేవి కాదు. అలాగా చాలామంది దారి తొలగి వెళ్ళిపోయారు. కొంతమంది మాస్టర్కి కంప్లైంట్ చేసినా వారు మారలేదు. హల్లెలూయా. ఆ తర్వాత ఒకసారి మాకు చిన్న గొడవ అయింది. అన్న నేను కలిసి వారితో గొడవడటం వలన మంచినీళ్ళ ట్యాప్ దగ్గర ఒక వ్యక్తితో గొడవ పడ్డాం. ఇలాగా గొడవ పడటం వలన కొంత అప్పటికైతే బాగానే ఉన్నాం, కానీ తర్వాత వాళ్ళతో మాట్లాడడానికి ఇబ్బందిగా ఉండేది. హల్లెలూయా. స్కూల్లో మన అందరికీ ఇటువంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎవరొకరు కామెంట్ చేస్తూ ఉంటారు, బండోడా అని తిడుతూ ఉంటారు, లేదంటే పొట్టోడా అని తిడుతూ ఉంటారు. ఎన్నో రకాలుగా ఈ యొక్క మాటలు చెప్తూ ఉంటారు. కానీ అవి మన మార్గాన్ని పక్కకి నడిపించేదిగా ఉండకూడదు. తర్వాత క్రికెట్ ఆడడానికి జింకానా గ్రౌండ్కి వచ్చి జింకానా గ్రౌండ్లో క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ రోజుల్లో హోండా బ్యాట్ అని కార్క్ బాల్ని ఉండేవి. దాన్ని తీసుకొని వచ్చి 3 గంటలకి క్లాస్ అయిపోగానే అక్కడ అందరూ ఆడుతూ ఉండేవాళ్ళు. ఎవరికైతే కోపం ఉందో వాళ్ళని ఎదరు నుంచో పెట్టేవాళ్ళు అనమాట. ఎదరు నుంచో పెట్టి బ్యాట్తో కొట్టినప్పుడు అవి తగిలి, వాడి దెబ్బ తగిలి ఏడవాలనేది వారి యొక్క లక్ష్యం. హల్లెలూయా. ఇలాగ వారి యొక్క కోపాలను తీర్చుకునేవాళ్ళు. అలాగా చాలా పెద్ద గొడవలు అయ్యేవి. తర్వాత ఒకసారి మా స్కూల్లో ఫ్యూన్ ఉండేవాడు, కృష్ణ అని. అతన్ని కుర్రోళ్ళందరూ కలిసి కొట్టేవాళ్ళు. ఎందుకనంటే హెచ్ఎంకి కూడా అంత కోపం ఉండదు, కానీ ఇతను మాత్రం కర్ర తీసుకొని స్కూల్ మొత్తం తిరిగేసేవాడు. సార్ వచ్చేస్తున్నారు, అందరు లోపలికి వెళ్ళిపోండి అని. సార్ ఏమనట్లేదు, నువ్వేంటారు ఫ్యూన్వి ఇలాగా మా మీదకి ఎందుకు వస్తున్నావని ఫ్యూన్ ఒకరోజు వెళ్తూ ఉంటే జింకానా గ్రౌండ్లో కొట్టారు.
హల్లెలూయా. ఆ రోజుల్లోనే పిల్లల మీద సినిమా ప్రభావం చాలా బాగా పడేది. ఎలాగుండేవాళ్ళనంటే సైకిల్ చైన్లు తీసుకొని వచ్చి కొట్టేవాళ్ళు. హల్లెలూయా. అంతగా సినిమా వారి యొక్క లక్ష్యాన్ని, మార్గాన్ని చెడిపేసింది. హల్లెలూయా. నాతో పాటు చదివినటువంటి ఫ్రెండ్ ఈ మూల మీద ఉంటాడు, ప్రసాద్ అని. 10th వరకు బాగానే చదివాడు మంచి మార్కులతో. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 1 year చదివాడు. తర్వాత తన చదువును కొనసాగించలేకపోయాడు. ఎందుకనంటే ఈ మాటలు మనుషుల మీద బాగా ప్రభావం చూపడం వలన వారు వెళ్ళవలసినటువంటి, మనం నడవలసినటువంటి ఈ యొక్క లక్ష్యాన్ని మనం కోల్పోయాం. కోపం, పగ, కక్ష ఇవి మనసులో ముద్రించబడుతున్నాయి. చదువుకోవాల్సిన మనం చదువు మీద ధ్యాస తగ్గిపోయి సినిమాల మీద, ఫ్రెండ్స్ చెప్పేటువంటి మాటల మీద, వాళ్ళ ఇంటి దగ్గర జరిగినటువంటి మాటల మీద ఇవే మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ టీచర్ చెప్పినటువంటి మాట, లెసన్ మన బుర్రలోకి వెళ్దాం. ఎందుకనంటే మనకు ఆ టీచర్ మీద చాలా కోపం ఉంటుంది. చదవమంటుంది, రాయమంటుంది కాబట్టి వారి మాట మనం విన్నాం. పొద్దాకలు ఆడుతూ ఉంటాం. ఏదో ఒకటి ఆట, పెన్ను తిప్పడం కానీ, కాలు తిప్పడం కానీ, బ్యాగులో చేయి పెట్టి అటు ఇటు తిప్పడం కానీ చేస్తూనే ఉంటాం. కానీ మన కాన్సన్ట్రేషను లెసన్ మీద ఉండదు. ఏంటి? హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. చెప్పిన మాటను ఒక్కసారి విని 2 సార్లు చదివితే మనసులో అలాగుండిపోయింది. ఆడుతూ ఉండటం వలన, పెన్నుని ఇటు ఇటు తిప్పడం వలన మన కాన్సన్ట్రేషన్ ఈ ఫింగర్స్ మధ్య ఉండిద్ది, కానీ టీచర్ చెప్పినటువంటి లెసన్ మీద ఉండదు. అందువల్లనే మనకి మార్కులు తక్కువగా వస్తున్నాయి. ఏంటి? అర్థమవుతుందా? ఎప్పుడు చెప్పినా చక్కగా ఏం చెప్తున్నారు అనేది వినిన 10 నిమిషాలైనా ధ్యాస కలిగి వింటే మన జీవితం మారిద్ది. ఫ్రెండ్స్ చెప్పే మాటల మీద కానీ, వారు నడిచేటువంటి త్రోవలో మనం నడిస్తే మనం కూడా మన లక్ష్యాన్ని, తల్లిదండ్రులు మన మీద ఉంచినటువంటి ఆ లక్ష్యాన్ని మనం చేరుకోలేం. చాలామంది పిల్లలు చదివినంతసేపు చదువుతూ ఉంటారు, తర్వాత ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. అవునా? మనం వారు ఏదో చదువుతున్నారు, వారు బాగా చదువుతున్నాడు అన్నీ చెప్తారు. వాడు ఇంటి దగ్గరికి వెళ్ళి శుభ్రంగా చదువుతాడు, స్కూల్కి వచ్చి అల్లరి చేస్తాడు. మనం ఇంటి దగ్గర చదవం, స్కూల్లో వాడు చేసిన అల్లరితో పాటు మనం చేస్తాం. అందుకని మన భవిష్యత్తు పాడైపోతుంది. హల్లెలూయా. వాడికేమో మనకంటే ఎక్కువ మార్కులు వస్తాయి, మనకు మాత్రం పెద్ద గుడ్డు సున్నా వస్తూ ఉండిద్ది. టీచర్లు నిలబెట్టి ఎన్ని మాటలన్నా తిట్టుకుంటాం తప్పితే బతుకు మార్చుకోవాలని మనం అనుకోం. హల్లెలూయా. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఫీజులు కడుతున్నారు, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. తినకో మనం జాగ్రత్తగా చదువుకోవాలి, మన భవిష్యత్తు బాగుంటే వారు సంతోషిస్తారు అని ఉండదు. ఎప్పుడు బాధ వస్తుంది చిన్నపిల్లలకి అనంటే, సిమెంట్ పనికో పెయింట్ పనికో వెళ్తారు కదా, చక్కగా చదువుకోకుండా 10th అయిపోయిన తర్వాత తమకు నచ్చినట్టుగా స్కూల్ ఎగ్గొట్టి షికారులు తిరిగి సైకిల్ వేసుకొని గిర్రన్న ఊరంతా తిరిగేసి ఇంటికి వెళ్ళిపోయి ఆ సమయంలో, బెల్లు కొట్టే సమయంలో ఫ్రెండ్కి చెప్పి, అరే బ్యాగ్ లోపల తీసుకురా, నేను ఇప్పుడు లోపలికి వస్తే మాస్టర్ నన్ను కొడతాడు కాబట్టి ఆ బ్యాగు తీసుకొచ్చే నువ్వు వచ్చేటప్పుడు అని చెప్పి మొత్తం ఊరంతా తిరిగి వచ్చేసి ఇలాగ మన భవిష్యత్తుని పాడు చేసుకుంటాం. సమయము గతించిపోయిన తర్వాత రమ్మంటే సమయం రాదు. వెళ్ళిపోయిన సమయాన్ని మనం మరలా దానిని కూడగట్టుకోలేం. ఉన్న సమయంలోనే మనం చక్కగా మన యొక్క చదువును, దిశానిర్దేశాన్ని ఇప్పుడే కరెక్ట్గా చేసుకుంటేనే భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. అంబేద్కర్ గారిని గురించి మీ అందరికి తెలిసే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆయన్ని ఎవరు లోపలికి రానేలేదంట, రానివాడని. కానీ ఎలాగైనా నేను చదువుకోవాలి, వారు వేసుకున్నటువంటి వస్త్రాలను చూసి, మాస్టర్ చెప్పేటువంటి లెసన్ చూసి ఆయన కూడా చదువుకోవాలని అనుకొని ఉండొచ్చు. కానీ ఎవరు లోపలికి రానిపోతే ఆ కిటికీ చాటునే ఉండి కొంతవరకు నేర్చుకుంటే అతనికి ఉన్నటువంటి ఆసక్తిని మాస్టర్ గమనించి అతనికి ప్రత్యేకంగా క్లాసులు నేర్పించాడు. హల్లెలూయా. ముందు మనకి నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి ఉంటే ఎలాగైనా నేర్చుకోగలుగుతాం. నోట్లో ఏలు పెట్టుకొని తోలు కొరుక్కుంటా ఇదే చేస్తాం, కానీ నువ్వేంటి బాబు మాకు చెప్పేది అన్నట్టుగా ఉంటాం. కానీ ఏంటి పాలు అంతేనా?
హల్లెలూయా. సమయాన్ని వృధా చేసుకుంటూనే వెళ్తాం. సమయం దాటిన తర్వాత ఎంత బాధపడినా తిరిగి రాదు. హల్లెలూయా. కాబట్టి 10th క్లాస్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 7th దాటి. మనం సమయాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి. ఒక ప్లాన్ ప్రకారం చదువుకోవాలి. నీ భవిష్యత్తుకి అదే తొలిమెట్టు. అది గనక అటు ఇటు అయితే నీ జీవితం కూడా అటు ఇటుగా అయిపోయింది. హల్లెలూయా. కాబట్టి నిన్ను ఎవరు తృణీకరించకుండా చూడాలి. నీ యొక్క జీవితాన్ని బట్టి, నువ్వు నడిచే నడవడికను బట్టి, మాట్లాడే తీరును బట్టి, ప్రవర్తించే ప్రవర్తనను బట్టి, ఎదుట వ్యక్తిని గౌరవించేటువంటి మాటలను బట్టి, వారిని సంబోధించడాన్ని బట్టి ఎవరు కూడా నిన్ను అసహించుకోకూడదు, తిట్టుకోకూడదు. గౌరవించాలి. మంచిగా పెంచుతున్నారు. నీ ప్రవర్తనను బట్టి, నువ్వు నడిచే నడవడికను బట్టే తల్లిదండ్రులకు మెప్పు వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. తల్లిదండ్రులను తలదించుకునే వారిగా మనం పెరగకూడదు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ అంతా ఎలా ఉంటుందంటే టీవీ లేదా సెల్ ఫోన్. యేసు ప్రభు వారు ఆయన ఇజ్రాయేల్ ప్రజలను కూడా ఏమని కోరుకున్నాడంటే, ఈ లోకములో ఉన్న వారితో కూడా నివసించడానికి ప్రభు ఇష్టపడలేదు. హల్లెలూయా. మరి ఎక్కడ నివసించారు ఇజ్రాయేల్ ప్రజలు? ఐగుప్తు దేశంలో. చెప్పండి ఇమానుయేల్, చెప్పు. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడ నివసించారు? పాలు, బిలిగ్రామ్, ఎబెనెజర్, యెషయా, ఇంకా చింటూ, జోషి. ఇజ్రాయేలు ప్రజలను ఆహారం లేకపోతే యోసేపు తన దగ్గరికి తీసుకొని వస్తాడు. ఐగుప్తులో నివసిస్తున్నటువంటి యోసేపు. అప్పుడు ఫరోతో చెప్తాడు, మా వాళ్ళకి గొర్రెలు మేక మందలు ఉన్నాయి, కాబట్టి వారు నివసించడానికి ఒక స్థలం ఇవ్వు అని చెప్తారు. అలాగే సరే ఆ స్థలంలో నివసించండి చెప్తాడు. వారిని యోసేపు ఏం చేస్తాడంటే వాళ్ళకు ఉన్నటువంటి తల్లిదండ్రులందరినీ, పిల్లల్ని, అన్నదమ్ముల్ని తీసుకొని వెళ్ళి ఒక ప్రాంతంలో ఉంచుతాడు. ఆ ప్రాంతం పేరేంటి? బిలో 18 years. బిలో 18 years. ఏమ్మా? ముక్కలు అన్నమాట. ఏమా చేస్తారు చూసారా? ముందు బలిపీఠం మీద ఉన్న వాళ్ళని. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనం విని విడిచిపెట్టేవారుగానే ఉన్నాం, కానీ దానిని నేర్చుకోవట్లేదని అర్థమవుతుంది. సరే, ముందుకెళ్ళిపోతాను. హల్లెలూయా. సరే, హల్లెలూయా. హల్లెలూయా. ఆదికాండము 47వ అధ్యాయము ఆఖరి లైన్లో, మొదటి వచనం ఆఖరి లైన్లో ఉంటుంది. యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులను. ఆదికాండం 47వ అధ్యాయము మొదటి వాక్యంలో.
అందరు తీయండి. 40వ పేజీ, మొదటి నుండి 40వ పేజీ. యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగినదంతటితోనూ కనాను దేశము నుండి వచ్చి గోషేనులోనున్నారని తెలియజేశాడు. ఎక్కడికి వచ్చి ఉంచాడంట? గోషేను ప్రాంతం. అక్కడికే ఎందుకు ఉండాలనంటే అది మైదాన ప్రాంతం. ఐగుప్తీయులకును వీరికి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుందన్నమాట, కొన్ని కిలోమీటర్ల గ్యాప్లో. వారిని అక్కడ ఉండటానికి ఇష్టపడ్డాడు. ఎందుకనంటే ప్రభువు వారు ఈ లోకములో ఉన్న వారితో సాంగత్యం చేయకూడదని, వీరు దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి జనాంగమని. పేజ్ నెంబర్ 40. లేరు జరిగారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నారు? ఎవరు తీసుకొచ్చి పెట్టారు? ఎవరిని? యాకోబు సంతానం, అంటే వారి నాన్నగారు, అన్నలు, వీరి సంతానం అంతా కలిసి గోషేను ప్రాంతంలో ఉండడానికి ఫరోని పర్మిషన్ అడిగి అక్కడ ఉంచాడు. ఎందుకు? అందరు కలిసి ఉండొచ్చుగా, ఐగుప్తీయులతోనే కలిసి ఉండొచ్చు కదా. ఆలోచించండి, అందరితోనే కలిసి ఉండొచ్చు కదా. అందరం మనుషులమేగా, అందరం కలిసి చక్కగా ఉంటే అన్నీ ఇచ్చిపుచ్చుకుంటా చేసుకోవచ్చు కదా. అవునా? స్కూల్లోనూ అందరం కలిసే ఉంటాం కదా. అందరం చక్కగా వారికి ఏం కావాలన్నా మనం పెన్సిల్ ఇస్తాం, పెన్నులు ఇస్తాం, కావాలంటే చొక్కా ఓడదీసి చొక్కా కూడా ఇచ్చేస్తాం. అవునా? అవునా కదా? నిజం మాట్లాడుకుందాం, చెప్పండి. ఎన్నిసార్లు ఇచ్చావు? నిజం చెప్పు. నువ్వు మార్చుకోవాలా? హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఇలాగా మార్చుకొని వేరొకరి వలె మారడానికి ఇష్టపడతా ఉన్నారు. హల్లెలూయా. గోషేను ప్రాంతంలో ఉండడానికి ప్రభు ఇష్టపడి వారిని అక్కడ ఉంచడానికి ఫరో దగ్గరికి వెళ్ళి యోసేపు మాట్లాడి వారిని వేరుగానే ఉంచాడు. క్రైస్తవులుగా పుట్టిన మనం వేరుగా జీవించడానికి ఇష్టపడాలి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనము క్రైస్తవులు అని ఇతరులకు తెలియపరిచినట్టుగా ఉండాలి. చిన్నతనము నుండే మనం నడిచే నడవడిక కానీ, మనం మాట్లాడే తీరు కానీ, మనం ప్రవర్తించే ప్రవర్తన ఎదుటి వ్యక్తి మనలను ఐడెంటిఫై చేయాలి. హల్లెలూయా. అందరిలో ఒకడిగా ఉండకూడదు, కానీ నేను ఉన్న వారందరిలో గుర్తింపు పొందిన వ్యక్తిగా ఉండాలని మనం కోరుకున్నప్పుడు మన భవిష్యత్తు ఆశీర్వదించబడుతుంది. అందరితో పాటు ఉంటే పర్లేదులే, నాకంటే 3 మార్కులు వచ్చినోడు కన్నా నేనే గొప్ప అని నువ్వు అనుకుంటే నీ జీవితం అక్కడితో ఆగిపోయిద్ది. 25 మార్కులు వచ్చినోడితో మనం పోటీ పడితే మనము ఒక రోజున ఖచ్చితంగా 25 మార్కులను సంపాదించుకుంటాం. పర్లేదులే, 2 మార్కులు వచ్చినోడి కంటే నేనే గొప్ప అని నువ్వు చదవటం మానేస్తే నీ జీవితం మార్చబడదు. నీకంటే గొప్పగా ఉన్న బాగా చదువుతున్న వ్యక్తితో నువ్వు పోటీ పడితే మన జీవితం మార్చబడిద్ది. ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యోసేపు కూడా తన జీవితాన్ని నవ్వుల పాలు అవ్వకుండా ఉండడానికి, తన జీవితం ద్వారా దేవుడు కోరుకున్నటువంటి ఆ మాటను, దేవుడు తన మీద ఉంచినటువంటి ఆ దేవుని చిత్తాన్ని పాడు చేయకుండా తన యవ్వనకాల జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా దేవుడు మన హృదయము అంతరింద్రియాలన్నింటినీ పరిశీలిస్తున్నాడు. అమ్మా నాన్న ఎంతసేపు చూస్తారనంటే ఇంట్లో ఉన్న 4-5 గంటల వరకు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయగలుగుతారు. రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి.
మనలను మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. జాగ్రత్తగా మన నడవడిక, మన మాట తీరు అన్నీ దేవుడు చూస్తున్నాడు అని స్పృహలో జీవించనున్నంతకాలం ఎవరు నిన్నేం చేయలేరు. పర్లేదులే అని 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చి, ఇంటర్మీడియట్లో అక్కడ అనేక కల్చర్ల నుండి వస్తారు మనుషులు, అనేక స్వభావాల నుండి వస్తారు మనుషులు. హల్లెలూయా. 95లో మనకి ఇప్పుడు BRTS రోడ్డు ఉంది కదా, అప్పుడు మేము చదువుకుంటున్నప్పుడు రైల్వే ట్రాక్ ఉండేది. నేను 93లో ట్యూషన్కి అక్కడికి అది దాటి, పట్టాలు దాటి, అప్పుడు కాలువ ఉండేది, వంతెన లేదు, దాటి వెళ్ళేవాళ్ళం. 95లో శారదా కాలేజీలో నాతో పాటు చదువుకున్న వాళ్ళు అదే కాలేజీలో చదువుకునేవాళ్ళు. బ్రేక్ టైంలో ఏం చేసేవాళ్ళు అంటే పట్టాల మీద కూర్చొని సిగరెట్ తాగేవాళ్ళు. ఆ రోజుల్లోనే గంజాయి తాగేవాళ్ళు. ఈరోజు ఎలాగున్నారంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. సిమెంట్ పని, టాపీ పని, పెయింట్ పని చేస్తా, గుట్కాలు తింటా తమ భవిష్యత్తుని పాడు చేసుకున్నారు. 10th క్లాస్లో చాలా మంచి మార్కులతో పాస్ అయినటువంటి వారు ఇంటర్మీడియట్లో అనేక రకాల నుండి వచ్చినటువంటి స్నేహితుల మధ్యలో వారి అలవాట్లు, వారి మాట తీరు, వారి లక్షణాలను వారు అవలంబించుకోవటం వలన తమ భవిష్యత్తు పాడైపోయింది. అప్మెల్ కంపెనీ అని కొండపల్లిలో ఉండేది. వాళ్ళ నాన్నగారు, మాతో పాటు చదువుకున్న మధు అనేటువంటి వాళ్ళ నాన్నగారు ఆ కంపెనీకి మేనేజర్. ఆ మధు అనేవాడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అన్ని అలవాట్లు వచ్చేసాయి. తర్వాత క్వశ్చన్ పేపర్లను లీక్ చేయటం, ఎవరన్నా ఇస్తే వాటిని అమ్మటం, డబ్బులు తీసుకోవటం, కుర్రోళ్ళతో తిరగటం, తాగటం, సినిమాలకు వెళ్ళటం, ఆడపిల్లలు నేర్పించడం, ఇలాగా మారటం వలన తన భవిష్యత్ పాడైపోయింది. వాళ్ళ నాన్న ఎంతో ఏడ్చాడు. అయ్యో, నా కొడుకు నాతో పాటు ఉద్యోగం చేయాలని అనుకున్నానని చాలా బాధపడ్డాడు. కానీ ఏంటి, ఏం జరుగుతుంది? ఎందుకు నవ్వుతున్నారు అక్కడ? హల్లెలూయా. చాలా డబ్బు ఉన్నవారు, కానీ డబ్బు వారి జీవితాన్ని మార్చలేదు. వారు నడిచే నడవడిక, తనతో పాటు ఉన్నటువంటి ఫ్రెండ్స్ వారు నడిచినటువంటి నడవడిక వారి మీద ఇన్ఫ్లుయెన్స్ చేయటం వలన వారు మార్గం తప్పి తమ భవిష్యత్తుని పాడు చేసుకున్నారు. హల్లెలూయా. కేదరేశ్వరపేటలో ఇంకొక ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడు ఇప్పుడు IT ఇంజనీర్. దాదాపు ₹1,50,000 సంపాదిస్తాడు. 7 హిల్స్ అని ఇంటి ఎదురుగా ఇల్లు ఉండిద్ది. వాళ్ళు మేము 93లో RSSలో కేదరేశ్వరపేట మసీద్ దగ్గర మెంబర్గా ఉండేవాళ్ళం. చిన్న నిక్కర్లు వేసుకొని, చిన్న చొక్కాలు వేసుకొని అక్కడ పని చేయాలి, వారు చెప్పింది చేయాలి. అంటే క్రమశిక్షణను బట్టి నేను అక్కడ జాయిన్ అయ్యాను. ఆ తర్వాత వారు డబ్బులు డిమాండ్ చేసేసరికి కొన్ని రోజుల తర్వాత నేను మానేశాను. హల్లెలూయా. ఇంకొక ఫ్రెండు కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అవటం వలన అందులోనే వారికి ఎవరు లేరు, డబ్బులు సరిగ్గా లేవు. ఆ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే అతనిని లాయర్ చదివించారు. డబ్బులు ఫండ్ చేసి లాయర్ని చదివిస్తే ఇప్పుడు మన విజయవాడ కోర్టులోనే అతను లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వారికి ఈ కమ్యూనిస్ట్ వాళ్ళకి కావాల్సినటువంటి హెల్ప్ అన్నీ అతను చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇంకొక ఫ్రెండు ఇప్పుడు మలేషియాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీయే అతను కలిగి ఉన్నాడు. 99 మలేషియా వెళ్ళిపోయాడు. వారి చుట్టాల అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయాడు. అతను లైఫ్ లీడ్ చేసుకున్నాడు, కానీ తనను పంపించిన వారిని విడిచిపెట్టేశాడు. హల్లెలూయా. చాలామంది తమ భవిష్యత్తుని మార్గం ప్లాన్ చేసుకున్నారు. నాతో పాటు నేను కూడా 99లోనే సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోదాం అనుకున్నాను. 99లో నేను అప్పుడు పాస్పోర్ట్కి వెళ్ళి అప్లికేషన్ తెచ్చుకొని ఫోటోలు దిగి అన్ని అంటించి పెట్టి, అప్పుడు ఉత్తరం రావాలంటే 25 రోజులు పట్టేది. మాతో చదువుకున్న ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఆఫ్రికా వెళ్ళిపోయి బిస్కెట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. మంచి జీవితం జీవించాలి, మాకున్న కష్టాలు ఏమి ఉండకూడదు, మేము ఈ బాధలు పడకూడదు,
చాలా అందంగా మేము మా భవిష్యత్తు మంచిగా ఉండాలి అని నిర్ణయం తీసుకోవడం వలన పాస్పోర్ట్ అప్లికేషన్ తెచ్చుకొని ఇతర దేశానికి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ కొన్ని సమస్యల వల్ల వేరొక ప్రాంతానికి వెళ్ళలేకపోయాం. అక్కడ 25 రోజులకి అతను రాసి పంపిస్తే మేము చదివి సంతోషించి మరలా మేము ఉత్తరం రాస్తే అతనికి 25 రోజులకి చేరేది. హల్లెలూయా. ఫోనులు లేవు, ఏం లేవు కాంటాక్ట్ అవ్వడానికి. హల్లెలూయా. ఒకరోజు అతను లెటర్ రాశాడు. 15వ అంతస్తులో ఓనర్ ఉంటాడంట. అక్కడికి వెళ్ళి మనీ తీసుకున్నాడంట. బ్యాగ్ నిండా డబ్బులు ఇస్తే తీసుకొని బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి వెళ్ళాలి. 15వ అంతస్తు నుండి కిందకు వచ్చి కారులో ఆ బ్యాగ్ పెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేయగానే మాస్కులు వేసుకున్నటువంటి కొంతమంది వచ్చి గన్ను ఇక్కడ పెట్టేసరికి ఏం చేయాలో తెలియక అలాగ ఉండిపోయాడు. తర్వాత వారు ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. పైనుండి ఓనర్ చూసి, వదిలేసే డబ్బులు నువ్వు బతుకుంటే చాలు అని. హల్లెలూయా. అలాగే వదిలేయడం వలన ఈరోజు ఆ కంపెనీకి మేనేజర్ అయి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనం ప్రవర్తించినటువంటి ప్రవర్తన, మనం తీసుకున్నటువంటి తీర్మానం మన జీవితాన్ని దిశానిర్దేశం చేస్తుంది. వాటిలో మనము జాగ్రత్తగా నడవకపోతే మన భవిష్యత్తు అంధకారం అయిపోతుంది, శూన్యమైపోతుంది. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న రాజమండ్రిలో ఉంటారు. అమ్మగారేమో కాలేజ్ ప్రిన్సిపల్, నాన్న హెచ్ఎం, హై స్కూల్ హెచ్ఎం. ఎంత బాగా చదవాల్సినటువంటి వాడు ఇంగ్లీష్లో చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతాడు, సైకాలజీ బుక్స్ బాగా చదువుతాడు, ఎవరిని కూడా లెక్క చేయడు, నువ్వెంత అన్నట్టు చూస్తాడు. అటువంటి వ్యక్తి తల్లిదండ్రులకు ఒక్కడే ఒక కొడుకు, తన భవిష్యత్తుని ఏం చేసుకున్నాడంటే అంధకారమయం. డ్రగ్ తీసుకుంటే 3-4 రోజులు లెగడు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు హాస్టల్లో పంపిస్తారు డబ్బులు. యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర రూమ్లో ఉండేవాడు, 3,000 రూపాయలు కట్టేవాడు, భోజనానికి 5,000. అతను ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు. అంధకారం అయిపోయింది, ఏం చేయాలో తెలియదు. డ్రగ్ లేకపోతే నేను వాడు కలిసి తిరిగి సికింద్రాబాద్ అంతా తిరిగి భవిష్యత్తును పాడు చేసుకున్నాం. హల్లెలూయా. తెలీదు ఏం చేయాలో. మమ్మల్ని అంటారా? ఎందుకంటారు? మేము చేసే నడవడిక మంచిదే కదా అని మన సొంత నిర్ణయాలు తీసుకోవడం వలన భవిష్యత్తు పాడైపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆఖరికి ఇప్పుడు ఒక కాలేజీలో లెక్చరర్గా చేస్తూ ఒక్కడే ఉంటున్నాడు. నాన్న అమ్మ చనిపోయారు, ఎందుకున్నామా అన్నట్టుగా బతుకుతున్నాడు, లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. హల్లెలూయా. మనము అలాగా తల్లిదండ్రులకు భారాన్ని కలిగించేవారుగా ఉండకూడదు. మన వలన తల్లిదండ్రులు కన్నీరు పెట్టేవారుగా ఉండకూడదు. మనము వారు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు చాలా సంతోషిస్తారు, చాలా ఆనందిస్తారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ లక్ష్యాన్ని చేరుకోకుండా మనము వారికి అవమానం తెస్తున్నామో, వారు ఎందుకు బతుకున్నాం, ఎందుకు పిల్లల్ని కన్నాం, ఎందుకు ఈ జీవితం, చచ్చిపోతే చాలు 2 రోజులు ఏడుస్తారు, 3వ రోజు మర్చిపోతారు, అనవసరంగా పిల్లల్ని కన్నాము అని చాలామంది తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. హల్లెలూయా. మనము ఇలాగా తల్లిదండ్రులను ఏడిపించేవారుగా మనం ఉండకూడదు. మనం చదివే చదువు కానీ, మనం నడిచే నడవడిక కానీ, మన స్నేహితులే కానీ మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించకూడదు. వారి అభిప్రాయాలు మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించకూడదు. దేవుని అభిప్రాయాలు, దేవుని చిత్తము మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే మన భవిష్యత్తు చాలా అందంగా మారిద్ది. యోసేపు దేవుని చిత్తానికి లోబడ్డాడు. దేవుడు కోరుకున్నటువంటి జీవితాన్ని అతను జీవించటం వలన ఐగుప్తుకి రాజు అయ్యాడు. హల్లెలూయా. తిమోతి గురించి మనం చూసాం. ఏంటంట, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. హల్లెలూయా. ఎంతమంది నిన్ను తృణీకరిస్తున్నారో ఇప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి.
ఎంతమంది నిన్ను అసహించుకుంటున్నారో చూడాలి, తలెత్తాలి అందరూ. నువ్వు చేసినటువంటి పొరపాట్లు అవ్వచ్చు, నువ్వు చేసినటువంటి నీ సొంత ప్రయత్నాలు కావచ్చు, సొంత తీర్మానాలు కావచ్చు, నీ జీవితాన్ని బట్టి ఎంతమంది నిన్ను అసహించుకుంటున్నారో, ఎంతమంది నిన్ను తృణీకరించుకుంటున్నారో మనం ఒకసారి మన రివైండ్కి వెళ్తే, పాత జీవితాల్లోకి వెళితే, గతించిపోయిన ఆ సమయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే తెలుస్తుంది మన జీవితం ఏంటి. హల్లెలూయా. ఎవరు నిన్ను ప్రేమించరు, ఏదో మాట్లాడావంటే మాట్లాడతారు. ఎవరు నిన్ను హత్తుకోరు, ఎందుకంటే గత కాలంలో నువ్వు చేసిన ఆ పొరపాట్లను బట్టి, నువ్వు నడిచిన ఆ నడవడికను బట్టి నిన్ను అందరూ అసహ్యించుకుంటారు. హల్లెలూయా. దేవుడు మనందరికీ సమయం ఇచ్చాడు. ఎందుకనంటే ఇవన్నీ మార్చుకోవడానికి. గతించిపోయిన జీవితాన్ని ఇంకెన్నడూ గుర్తు చేసుకోకుండా నూతనమైన వారిగా ఉండడం ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందరం తప్పులు చేస్తాం, అందరం దారి తొలగి మనకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తాం. కానీ దానిని మార్చుకునేవాడే గొప్పవాడు. పాత జీవితాన్ని నూతనమైన వ్యక్తిగా, నూతనమైన జీవితాన్నిగా మార్చుకొని జీవించిన వాడే గొప్పవాడు. ఇంతే నా జీవితం, నన్ను రోజు తిడతారు, ఇంతే, అమ్మకంటే నేను ఇష్టం లేదు, నాన్నకంటే ఇష్టం లేదు, మార్కులు రాలేదని తిడుతున్నారు, అది అలాగన్నారు ఇలాగన్నారని మనము చాలామంది 10th ఇంటర్మీడియట్ చూస్తే తల్లిదండ్రుల యొక్క మార్కులను సంపాదించుకోలేదని సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. తల్లిదండ్రులు తిడతారు, నన్ను కొడతారు, నా మీద లక్షలు ఖర్చు పెట్టేశారు, ఇప్పుడు నేను వారికి ముఖం ఎలా చూపించాలి, సబ్జెక్ట్స్ పోయినాయి అని చాలామంది చచ్చిపోతున్నారు. చచ్చిపోతావు, కానీ నీ మీద పెట్టిన పెట్టుబడి లక్షలు అప్పులు చేసి తీసుకొచ్చిని ఎవరు తీరుస్తారు? నువ్వు ఒకవైపు చచ్చిపోయావన్న బాధ, ఇంకొక వైపు అప్పులోడు విడిచిపెట్టడుగా నువ్వు చచ్చిపోయినంత మాత్రాన. హల్లెలూయా. ఈ తీర్మానాలన్నిటి నుండి మనం మారాలి. నేను తల్లిదండ్రులకు తలదించుకునేవాడిగా మారాను, ఓకే, మార్చుకొని తల్లిదండ్రులు తల ఎత్తుకునేవాడిగా నేను జీవిస్తాను అని నీ బతుకును మార్చుకుంటే మన జీవితం చాలా అందంగా, ఆనందంగా మారుతుంది. హల్లెలూయా. మనల్ని ఎవడు తృణీకరించకుండా మనం మన యొక్క జీవితాన్ని నడిచిపెట్టుకోవాలి. హల్లెలూయా. మన భవిష్యత్తుని, మనం నడవడికను, ఎవరితోనైనా మాట్లాడే తీరును కూడా జాగ్రత్తగా మనం నడవాలి. పెద్దలనే కానీ చిన్నవారినే కానీ, మనకున్న పెద్దవారు వయసులో చిన్నవారైనా మర్యాదగానే మనం సంబోధించాలి. ఏంట్రా, అలారా, ఏంటి, ఎల్రా, ఇని ఇలా మాట్లాడకూడదు. వాడు కూడా రేపొద్దున అంటాడు, పడాలి. అదే ముందు నుండి ఆ మాటలు రానివ్వకుండా మనం జాగ్రత్తగా ఉంటే ఎంతో బాగుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని జాగ్రత్తగా మనం కొనసాగించాలి. అందరూ 8, 9, 10, 11, 12 తరగతుల మధ్యలో ఉన్నారు. మన భవిష్యత్తు మనం తీసుకునేటువంటి డెసిషన్ మీద ఉండిద్ది, ఫ్రెండ్స్ మీద పెట్టద్దు. మన స్నేహితులు ఇంటర్లో ఎంపీసీ చదువుతారు, బైపీసీ చదువుతారు, ఇంజనీరింగ్ వెళ్తారు, ఎంసెట్లు రాస్తారు అనేది పెట్టద్దు. నువ్వేం చదవగలుగుతావో, నువ్వేం చేయగలుగుతావో తల్లిదండ్రులతో డైరెక్ట్గా మాట్లాడు. నేను ఇది చేయగలుగుతాను, నేను ఇలాగే చేయగలుగుతా, నాకు ఇంతవరకే ఉంది జ్ఞానం, నేను అంతకంటే చేయలేను. నువ్వు డాక్టర్ అయిపో, నువ్వు ఇంజనీర్ అయిపో అని అంటే నేను అది చదవలేకపోతే నువ్వు బాధపడతావు. డైరెక్ట్గా చెప్పేసేయండి. ఏది చదవగలుగుతామో అది చెప్తే మన భవిష్యత్తు బాగుంటుంది. తల్లిదండ్రులు కూడా నీ మీద పెట్టిన భరోసా వారు తలదించుకోకుండా నీకు ఏదైతే అనుకువగా ఉందో దానిలోనే ముందుకు వెళ్తాం. హల్లెలూయా. హల్లెలూయా. మనలను ఎవరు తృణీకరించబడకూడదు. ఎక్కడ అంటే మన కుటుంబంలో తృణీకరణ ఎక్కడ వస్తుంది? కుటుంబంలో, బంధువుల దగ్గర, స్కూల్లో, కాలేజీలో, తర్వాత ఇంటి చుట్టుపక్కల, ఇంకా మనం వెళ్తున్నటువంటి సమాజ కూటంలో. హల్లెలూయా.
ఇవి ఖచ్చితంగా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతి యవనస్తులు ఇవి జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం నడవచ్చే నడవడికను, మనము మాట్లాడే తీరే కానీ, ఎవరితో ఉంటున్నాము, ఎంత సమయము వారితో కేటాయిస్తున్నాము తెలుసుకోవాలి. హల్లెలూయా. మనల్ని తల్లిదండ్రులు అసహించుకోకూడదు, అలాగే బంధువులు కూడా అసహించుకోకూడదు. చాలామంది తల్లిదండ్రులను పేరు పాడు చేసేవారిగా మనం ఉంటున్నాం. ఆ యొక్క విషయాల్లో కూడా మనలను క్రమపరుచుకోవాలి. తల్లిదండ్రులను తల దించుకునేవారుగా కాదు, తల ఎత్తుకునేవారుగా మనం చేసినప్పుడే చాలా సంతోషిస్తారు. హల్లెలూయా. మన మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, హల్లెలూయా, ఇతరులను ప్రేమించటంలో చిన్నతనం నుండి కూడా యేసు ప్రభువారి యొక్క జీవితము మనకు ఎంతో సాదృశ్యంగా ఉంటుంది. యేసు ప్రభువారి తర్వాత తమ్ముళ్ళు, చెల్లెళ్ళు పుట్టారు. అందరికి తెలుసా ఈ విషయం? తెలుసా? చెప్పాలి. యేసు ప్రభువారి ముందు అన్న, అక్కలు పుట్టారు. అవునా? ఏంటి? యేసు ప్రభువారికి ముందు బ్రదర్స్ ఏం చెప్పట్లా? అవును కాదు చెప్పాలి. పుట్టారు కదా? ఇమాన్యుయల్, నిజం చెప్పు. మొన్నే కదా బర్త్డే చేశారు వాళ్ళ అన్నయ్యది. కేక్ తినలా? హల్లెలూయా. ఖచ్చితంగా సండే స్కూల్కి రావాలి అని ఎందుకు చెప్తారనంటే, మన భవిష్యత్తులో ఎవరితో ఎలాగ ప్రవర్తించాలి, ఎవరిని ఎలాగ మాట్లాడాలి అనేది నేర్చుకుంటూ దేవుని వాక్యాన్ని బట్టి మనము అద్దంలో చూసుకున్నప్పుడు ఈ వాక్యము మనము ఎలాగున్నామో నేర్పిస్తుంది. 10th వరకు బాగుంటాం, 10th తర్వాత మన స్టైల్ మారిపోయింది, క్రాప్ మారిపోయింది. ఇంట్లో ఒకలాగుంటాం, రోడ్డు మీదకి వెళ్ళగానే డ్రెస్ చేంజ్ అయిపోయింది, క్రాప్ చేంజ్ అయిపోయింది, ఐబ్రోస్ మారిపోతాయి, గోల్డ్ రంగులు వచ్చేస్తాయి, అన్నీ మారిపోతాయి. ఎందుకు అనంటే లోకము ఆకర్షిస్తుంది. ఈ లోకము చాలా అందంగా ప్రభు సృష్టించాడు. లోకము మనలను ఆకర్షించకూడదు. లోకము మనలను చూచినప్పుడు అది సిగ్గుపడాలి. ఎందుకనంటే దేవుడు మనలో ఉండాలి. హల్లెలూయా. మనలను చూచినప్పుడు ఆ లోకము పారిపోవాలి. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవులు అనేటువంటి ఐడెంటిఫికేషన్ ఖచ్చితంగా మనం మోసుకొని వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. హల్లెలూయా. చాలామంది 10th తర్వాత నేను క్రైస్తవుడను అని ఎంతమంది చెప్పారు? చింటూ చెప్పావా? ఏమని చెప్తావు? జోషి ఏమని చెప్తావు కాలేజీలో? మేము అన్యులమే, పిల్లలు పుట్టలేదని మా అమ్మ నాన్న ఈ పేరు పెట్టుకున్నారని చాలామంది చెప్తారు. ఎందుకనంటే చాలామంది సిగ్గు ఫీల్ అవుతారు. నేను పలానా వ్యక్తిని క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడానికి కాలేజీలో కానీ ఫ్రెండ్స్ మధ్యలో కానీ వారు ఉన్నత కులాల వారు అని వారు అనుకుంటున్నా వారిని మనం స్నేహితులుగా చేసుకున్నప్పుడు మనం ఏం చెప్తామంటే, నేను ఈ కులానికి సంబంధించిన వాడిని కాను, మా వాళ్ళు దేవుణ్ణి తెలుసుకొని పిల్లలు పుట్టలేదని నాకు ఈ పేరు పెట్టారు, మొక్కుకోవటం వలన ఈ పేరు పెట్టారని చెప్పి ఏదో క్యాస్ట్ని అంటకట్టుకొని వెళ్ళిపోతాం. అక్కడే తెలుస్తుంది మన భవిష్యత్తు ఏంటో, మన జీవితం ఏంటో. హల్లెలూయా. దాదాపు 99% యవనస్తులు చేసేటువంటి పని ఇదే. హల్లెలూయా. వారిలో ఒక్కడుగా ఉండడానికి ఇష్టపడతాం, కానీ వారు నాలాగా ఉండాలి అని ఇష్టపడం. అందుకనే మన జీవితం వెళ్ళవలసిన మార్గం వెళ్ళకుండా వేరొక మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామం. ధైర్యంగా చెప్పుకోవాలి. ఎందుకనంటే యేసు అన్నిటినీ జయించినటువంటి వాడు, అందరి కోసం తన ప్రాణాన్ని పెట్టినటువంటి వాడు యేసు ఒక్కడే. ఎవరు కూడా మన కోసం తమ ప్రాణాన్ని పెట్టలేదు. ఏ దేవుడు కూడా
తమ యొక్క ప్రాణాన్ని పెట్టలేదు. ఈరోజు కూడా ఎవరు మాట్లాడినటువంటి రుజువు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వారికి కూడా పాప భయము, భీతి ఉంది. ఎవరు రక్షిస్తారో. హల్లెలూయా. కాబట్టి ఈ యవ్వన కాలంలో మనము తల్లిదండ్రులకు, దేవునికి, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు, బంధువుల మధ్య, మనము వెళ్తున్నటువంటి సంఘానికి మచ్చ తెచ్చేవారిగా ఉండకూడదు. మన ప్రవర్తన వలన, మనము తిరిగే సినిమా షికారుల వలన, బైకుల మీద తిరిగేటువంటి రైడ్స్ వలన మనకి ఏమీ రాదు, వచ్చేది శాపం వస్తుంది. హల్లెలూయా. దేవుడితో పాటు నడిచినటువంటి యూదా ఇస్కరియోతు కూడా అపోస్తుడుగా పిలువబడి దెయ్యాలను వదలుకొట్టినటువంటి వ్యక్తే. ఆయన ప్రార్థన చేసినప్పుడు అనేకులు స్వస్థత పొందారు. హల్లెలూయా. కానీ తన హృదయంలో ఒక వాంఛ ఉండిపోయింది. ఏమని అంటే, జాగ్రత్తగా వినాలి. తోమా భారతదేశానికి దేవుడు చిత్తం చొప్పున వచ్చాడు. హల్లెలూయా. యూదా ఇస్కరియోతు కూడా వేరొక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించి అనేకులను విడిపించి దేవుని రాజ్యం కట్టడంలో పాలిభాగస్తుడు అవ్వాలని ప్రభు కోరుకున్నాడు. హల్లెలూయా. కానీ అతనిలో ఉన్నటువంటి మార్పుల వలన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు. హల్లెలూయా. దేవుడంటే ఎంతో ప్రేమ, దేవుడంటే ఎంతో ఆసక్తి. అయినా దేవునితో పాటు 3.5 సంవత్సరాలు కూడా నడిచినటువంటి వ్యక్తే. మనం కూడా పుట్టిన దగ్గర నుండి దేవునితో నడుస్తున్నటువంటి వ్యక్తులమే. దేవుడంటే ఏంటో తెలుసు, ఆయన చేసిన అద్భుత కార్యాలు ఏంటో తెలుసు. ఒంట్లో బాగోపోతే ప్రభువా స్వస్థపరచని మనం ఎన్నోసార్లు ప్రార్థన చేస్తే ప్రభు మనల్ని స్వస్థపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు. చర్చికి కానుకలు, అరటిపళ్ళని, పలహారాలని తీసుకొని వెళ్ళి కృతజ్ఞతలు చెల్లించాము. కానీ పెద్దవారు అయిపోయిన తర్వాత 2 స్వభావాలు వచ్చేస్తున్నాయి. ఒకటి శరీరానుసారమైన స్వభావం, ఇంకోటి కనిపించి కనపడినటువంటి ఆత్మీయ స్వభావం. చర్చిలో వారు కనిపిస్తే రోడ్డు మీద మంచివాడిగా ఉండాలి, వారు దాటి వెళ్ళిపోతే శరీరానుసారమైనటువంటి జీవితం జీవించాలి. 2 విధాలుగా యవనస్తులు రోడ్డు మీద నడుస్తూ ఉంటారు. ఆడవారే కానివ్వండి, పురుషులే కానివ్వండి. మన చర్చ్ మెంబర్స్ ఏమైనా ఎక్కడైనా కనిపిస్తారేమో అని ముసుగు వేసుకుంటారు, లేదంటే డ్రెస్ చేంజ్ చేసుకుంటారు, కనపడకుండా కవర్ చేసుకుంటారు. బ్రదర్స్ అయితే ఇంకా అనేక రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. యూదా ఇస్కరియోతులో కూడా 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని, ఇంకొకటి తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవాలని. హల్లెలూయా. వాళ్ళ నాన్నగారి పేరేంటి చెప్పండి? వాళ్ళ నాన్న పేరేంటి? సరే, హల్లెలూయా. ఈ యూదా మనలాగానే జీవించినటువంటి వ్యక్తి. మన ఫ్రెండ్స్ ఎవరంటే రాజకీయ నాయకులు, రోడ్డు మీద తిరిగే రౌడీ, రోడ్డు మీద తిరిగే గొడవలు చేసేటువంటి వ్యక్తులు. ఉదయాన్నే లెగిస్తే మనం వారితో చాటింగ్ చేసేది ఎవరితో అంటే భయంకరమైన బూతులు, పాపంలో నివసించేటువంటి వారు. సాయంత్రం అయితే చీకట్లో మనం ఎక్కడుంటాం? రోడ్డు మీద, పార్కుల్లోనూ, చీకటి ప్రాంతాల్లోనూ, లేదంటే బీచ్ ఒడ్డుల్లోనూ. హల్లెలూయా. అంతేనా మౌలి? హల్లెలూయా. మనం ఉండవలసిన సమయం, మనం ఉండవలసిన చోటు దేవుని దగ్గర, దేవుని పాదాల యొద్ద ఉన్నప్పుడు మన భవిష్యత్తు మారిద్ది. హల్లెలూయా. మనం ఎవరమైనా కావచ్చు, 2 స్వభావాల మధ్య ఉంటే జీవితం పాడైపోతుంది. ఎందుకని యోధా గురించి నేను చెప్తున్నానంటే, తన భవిష్యత్తుని తానే పాడు చేసుకున్నాడు. ప్రభు అపోస్తులుగా ఉండి దేవుని రాజ్యాన్ని కట్టాలని ఆశపడ్డాడు. కానీ నేను దేవుని రాజ్యాన్ని కట్టడంలో కూడా ఉపయోగపడతాను,
అలాగే నేను ఈ లోకానుసారమైన ఆలోచనలు, ఈ లోకానుసారమైన కోరికలు కూడా తీర్చుకుంటానని యోధా ఇష్టపడ్డాడు. హల్లెలూయా. తన స్నేహితుడు ఎవరో తెలుసా? యూదా స్నేహితుడు బందిపోటు దొంగ. ఆ రోజుల్లో గుర్రాల మీద, గాడిదల మీద వెళ్ళి ఎడారులో తిరుగుతూ ఈ ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ప్రయాణమై వెళ్తున్నటువంటి వ్యాపారస్తులను దోచుకున్నటువంటి దోపిడి దొంగ, తిరగబడితే చంపేసేటువంటి దొంగలు యోధా స్నేహితులు. హల్లెలూయా. వీరు కావాలి, యేసు ప్రభువారు కావాలనుకున్నాడు. మనం కూడా అనుకుంటాం, దేవుడు కావాలి, ఈ లోకము కావాలి, ఈ లోకంలో ఉన్న స్నేహితులు కావాలి. తల్లిదండ్రుల కంటే స్నేహితులే ప్రాణం ఎక్కువ ఇస్తారని చాలా మంది అనుకుంటారు. కానీ స్నేహితులు నీ అక్కర్లోనూ అవసరతలోనూ దగ్గరికి ఎవరు రారు. తప్పిపోయిన కుమారుడి జీవితమే మనకు సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యూదా ఎవరితో ఉన్నాడనంటే బరబ్బా అనేటువంటి బందిపోటు దొంగ స్నేహితుడు. హల్లెలూయా. యేసు ప్రభువారికి తెలుసు, జీవితం మార్చుకుంటాడు, భవిష్యత్తు మార్చుకుంటాడు, ఎలాగైనా సరే పాపమును విడిచిపెడతాడు, శరీరానుసారమైన మనసును విడిచిపెట్టి పూర్తిగా నన్ను అంగీకరించి నా మార్గంలో నడుస్తాడు అని ప్రభు ఇష్టపడ్డాడు. కానీ తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికే ముందు యూదా ఇష్టపడ్డాడు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడలా. ఈ మధ్యాహ్న కాలంలో మనం కూడా మన స్వచిత్తాన్ని నెరవేర్చుకోకూడదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఆఖరికి దేవుణ్ణి ముద్దు పెట్టి అమ్మేశాడు. హల్లెలూయా. మనం ఎన్నిసార్లు అమ్మేస్తున్నాం? ఫ్రెండ్ ఇచ్చే ద్రాక్షారస బాటిల్కి, ఫ్రెండ్స్ ఇచ్చే డ్రెస్సులకి, ఫ్రెండ్స్ ఇచ్చే పంజాబీలకి, ఫ్రెండ్స్ ఇచ్చేటువంటి తలతల మెరుస్తున్నటువంటి బాటిల్స్కి దేవుణ్ణి అమ్మివేస్తున్నాం. హల్లెలూయా. జాగ్రత్తగా మనం ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టి దేవుని వద్దకు రావాలి. ప్రత్యేకంగా మనమే ఎందుకు ఉండగలిగామంటే మనం దేవునికి కావాలని కోరుకున్నాడు. అందరూ చాలామంది మన బ్రాంచీలో వారు ఉన్నారు, అందరూ రాలేకపోయారు. నువ్వే ఎందుకు వచ్చావు అంటే నువ్వు దేవునికి కావాలి. నువ్వు ఒక పేతురు అవ్వాలనుకుంటున్నాడు, నువ్వు ఒక పౌలు అవ్వాలనుకుంటున్నాడు. ప్రభు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా కావాలని నీ మీద ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో కోరికలు కలిగి ప్రభు ఉన్నాడు. ఆ ఉద్దేశాలు నెరవేరుద్దామా? మన స్వచిత్తాన్ని నెరవేర్చుకుందామా? చెప్పండి. దేవుడు మనందరి మీద గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మరియా క్లాత్రిన్ అనే ఒక సిస్టర్ గురించి మనం విన్నాం. ఎంతమంది గుర్తుంది? క్లాత్రిన్, మరియా క్లాత్రిన్ ఎంతమందికి గుర్తుంది? హల్లెలూయా. సంఘములో సువార్త ప్రకటించడానికి తన ఇంటినే ఇచ్చినటువంటి స్త్రీ, ఒక ద్వారాన్ని అడ్డుపెట్టి ఎవరికీ తెలియకుండా అందులో సువార్త ప్రకటించినటువంటి స్త్రీ. ఆఖరికి తను 8 నెలల గర్భిణీ స్త్రీ అయినప్పటికీ రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే, ఏ డోర్ అయితే సువార్త ప్రకటిస్తున్నటువంటి వారికి అడ్డుగా ఉంచిందో దానినే నడి రోడ్డు మీద ప్రపంచము, అక్కడ ఉన్న ప్రజలందరూ చూసేటప్పుడు నడి రోడ్డు మీద పడుకోబెట్టి, ఏ డోర్ అయితే సువార్తకు అడ్డుపెట్టి వారిని కాపాడిందో ఆ డోర్ని ఆవిడ మీద పడుకోబెట్టి 10 కేజీలు 20 కేజీలు రాళ్ళను పెట్టారు తన దేహం మీద. లోపల ఉన్నటువంటి శిశువు అటు కదిలి ఇటు కదిలి బయటకు వచ్చేసి బ్లీడింగ్ అయిపోయి గట్టిగా కేకలేసి, ప్రభువా క్షమించు నన్ను, వారిని క్షమించు, తెలియక చంపుతున్నారు అని ప్రార్థన చేసింది. ఆఖరికి చనిపోయింది. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుని కోసం బతకాలి.
దేవుని కోసమే మనం బ్రతకాలి. బ్రతికుట క్రీస్తే, చావైతే. ఇది చాలా సింపుల్గా చెప్తాం కానీ చాలా కష్టమైన పని. హల్లెలూయా. ఇది చాలా శ్రమతో కూడిన పని. ఇది చాలా ప్రేమతో చేయవలసినటువంటి పని. దేవుని మీద ప్రేమతో చేయవలసిన పని. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా సెబాస్టియన్ ఏం చేశారు? యేసే నిజ దేవుడు అని చెప్తే, మనకి గ్రిల్ చికెన్ తింటారా? గ్రిల్ చికెన్, కబాబు, గ్రిల్ చికెను కాలుస్తారు కదా, మంటల్లో పెట్టి బొగ్గుల మీద తిప్పి తిప్పి కాలుస్తూ ఉంటారు. హల్లెలూయా. అతనును కూడా అలాగే కాలిస్తే ఇనుపు కింద కట్టెలు పెట్టి మాంసంలాగా మనిషిని పడుకోబెట్టి ఒంటి మీద బట్టలు లేకుండా కాలిపోయి ముద్ద ఉడికిపోతే అన్నాడంట, ఇటు కాలిపోయింది, ఇటువైపు కూడా కాల్చండి నన్ను. హల్లెలూయా. ఆ మాట నువ్వు నేను చెప్పగలుగుతామా? చెప్పండి. ప్రభువు ఇటువంటి వారిని కోరుకుంటున్నాడు. ప్రభు కోసం అటు ఇటుగా తిరిగేవారు వద్దు, బ్రతికితే దేవుని కోసం బ్రతికేవారు కావాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు అలాగ కావాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. నువ్వే దేవునికి కావాలి. నువ్వే రేపొద్దున వచ్చేటువంటి ప్రజలకు ఒక మిషనరీగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చూడాలి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. యూదా తను వెళ్ళవలసినటువంటి మార్గాన్ని విడిచి దారి తొలగి తప్పిపోయాడు. అక్రమార్కులైనటువంటి యాజకులతో చేతులు కలిపి యేసు ప్రభువారిని, సృష్టికర్తను, విమోచకుడైనటువంటి ప్రభువుని అమ్మివేశాడు. ఎంతకు అమ్మేశాడు చెప్పండి? బ్రదర్స్ సౌండ్ రాట్లా. ఎందుకనంటే చర్చిలో కూడా మనం ఎక్కువసేపు ఉన్నాం. ప్రజెంట్ సార్ అంటాం, ప్రార్థన కళ్ళు మూసుకొని అనగానే మాయమైపోతాం. లాస్ట్లో మళ్ళా ప్రార్థనకి కళ్ళు మూసుకొని ముగించుకుందాం అన్నప్పుడు చర్చిలో కనిపిస్తాం. అంతేనా? హల్లెలూయా. దాదాపుగా అందరు ఇలాగే ఉంటున్నారు. మన భవిష్యత్తు మారాలి, మన బ్రతుకు మారాలి, మన అలవాట్లు మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. 30 వెండి నాణాలకు అమ్మివేసినటువంటి యూదా, ఇస్కరియోతు యూదా మారు మనసు పొందుదామని ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ మారు మనసు పొందలేకపోయాడు. దేవుడు తనకిచ్చినటువంటి సమయాన్ని వ్యర్థముగా వృధా చేసుకున్నాడు. దేవుడు తనకిచ్చినటువంటి సమయాన్ని, మారు మనసు పొందటానికి ఇచ్చినటువంటి సమయం ఆయన ఉపయోగించుకోలేకపోవటం వలన నిరపరాధి రక్తాన్ని ఒలికించిన వాడుగా ఉంటానని ఏం చేశాడు? ఉరి పెట్టుకొని ఆ ఉరి తాడు కూడా తెగి పడటం వలన మెడ ఇరిగి చచ్చిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట నేను చెప్తాను, ఎలాగా సహోదర ఫ్రెండ్ అయ్యాడు బరబ్బా అని అంటే, వినాలి, ఇటు చూడాలి, అందరు ఇటు చూడాలి. బరబ్బా ఎలాగ ఫ్రెండ్ అయ్యాడనంటే, యేసు ప్రభువారితో దాదాపు రోజు 10,000 మంది నడిచేవారంట. ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభువారు వెంట 10,000 మందికి తక్కువ లేకుండా వెళ్ళేవారంట. ఇవన్నీ చూసినటువంటి బరబ్బాను యేసు ప్రభువారితో ఒక స్పెషల్ మీటింగ్ చేయించాడు. కూర్చోబెట్టి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, ఇదిగో నువ్వు రాజ్యాన్ని కడతానంటున్నావు కదా, అలాగే మేము కూడా ఈ యొక్క రాజ్యము కట్టాలని ఆశపడుతున్నాం. యూదుల రాజ్యము కావాలని దేవుడు కోరుకున్నాడు. నువ్వు గనక మాతో చేతులు కలిపితే, ఎవరితో? బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బాతో, యూదాతో, తనతో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో చేతులు కలపాలి. ఎవరు కలపాలి? యేసు ప్రభువారు చేతులు కలిపితే. ఎందుకంటే యేసు ప్రభువారితో నిరంతరము 10,000 మంది పైనే ఉండేవారు. ఈయనకు ఓట్లన్నీ వస్తాయి, ఈయనను ఉపయోగించుకొని మనము పరిపాలన చేయొచ్చు అని వారు ఇష్టపడ్డారు. హల్లెలూయా. కానీ ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా?
నీకోసం నా ప్రాణమైన ఇస్తాను, కానీ మీతో నేను చేతులు కలపను. హల్లెలూయా. ఈ మాట ఎక్కడ నెరవేర్చబడిందంటే, చేతులు కట్టుకొని నిలబడతాడు. అడుగుతాడు ఆయన రాజుగారు, ఎవరిని విడుదల చేయమంటావు అని అడిగినప్పుడు, యేసుని విడుదల చేయండి, యేసుని విడుదల చేయండి అని కేకలు వేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవునా? హల్లెలూయా. బ్రదర్స్ చెప్పండి, ఎవరిని విడుదల చేశారు? హల్లెలూయా. బరబ్బాను విడుదల చేయండి, బరబ్బాను విడుదల చేయండి. యేసుని ఏం చేయాలి? సిలువ వేయండి. ఎందుకు? బందిపోటు దొంగ కావాలనుకున్నారు, కానీ స్వస్థపరిచేవాడు, ప్రేమించేవాడు, రక్షణ ఇచ్చేవాడు కుష్టు వ్యాధిని చీమి కారి వాసన కొడుతుంటే దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని స్వస్థపరిచినటువంటి దేవుడు వద్దు. యేసు కత్తి పెట్టి పొడిచి బంగారము డబ్బు దోచుకునేవాడు కావాలి. హల్లెలూయా. మనకు అంతే, తల్లిదండ్రుల్లాగా ప్రేమించేవాడొద్దు, పక్కన ఉండి వెన్నుపోటు పొడిచే స్నేహితుడు కావాలి, పక్కనే ఉండి పాపానికి అప్పగించే స్నేహితురాలు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం మనం మన ఆలోచనను మారాలి. ప్రభు కోరుకున్నాడంట, నీ యవనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకము. ఎవరు తృణీకరిస్తున్నారు? తల్లిదండ్రుల, స్నేహితుల, బంధువుల? ఎందుకు స్నేహితుడు తృణీకరించడంటే, నాన్న కష్టపడి వారం అవగానే డబ్బులు తీసుకొస్తాడు, తీసుకుని వెళ్ళి ప్యాంటు హ్యాంగర్కి తగిలిస్తాడు, స్నానం చేసి పడుకుంటూ పోతాడు, పాపం అలిసిపోయి ఉంటాడు కదా, సోయి లేకుండా గురక పెట్టి నిద్రపోతాడు. అప్పుడు నెమ్మదిగా లేచి పాకెట్లో డబ్బులు తీసి జేబులో పెట్టుకుంటే, పెద్ద నోట్ అయితే తెలిసిపోయిద్ది, చిన్న నోట్ అంటే చిల్లర గుర్తుండదు కాబట్టి ఏముండదు, ఒక్కరోజు కాదు 10 రోజులైనా చేయొచ్చు. హల్లెలూయా. ఫ్రెండ్ ఎందుకు ఇష్టపడతాడంటే, మనం దొంగిలించిన దొంగ డబ్బు వాడితో కలిసి ఎంజాయ్ చేస్తాం కాబట్టి. హల్లెలూయా. వాడు మనల్ని ఇష్టపడతాడు. డబ్బులు తేకపోతే 2 రోజులు 3 రోజులు చూస్తాడు, 4వ రోజు దగ్గర కూడా రానివాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనలను దేవుడు అసహించుకునే లోపే దేవుని యొద్దకు తిరిగి రావాలి. కానీ కనికరం గల దేవుడు ఎవరిని అసహించుకోడు. ప్రేమ కలిగిన దేవుడు ఎదురు చూస్తూనే ఉంటాడు. తప్పిపోయిన కుమారుడి కోసం వాళ్ళ నాన్న ఎదురు చూశాడు. బాగా ఆలోచన చేస్తే రోడ్డు మీద చాలామంది పిచ్చి వాళ్ళకిలాగా తిరుగుతూ ఉంటారు. మరి ఎన్ని సంవత్సరాలు తిండి లేకుండా, ఎన్ని నెలలు స్నానం చేయకుండా అట్ల కట్టిపోయి స్నానం లేక పందులతోనే ఉన్నాడో ఆ తప్పిపోయిన కుమారుడు వాసన కొడుతూ రోజు సెంటు కొట్టుకొని హ్యాపీగా కొత్త బట్టలు వేసుకొని వెళ్ళేటువంటి వాడు ఇప్పుడు కంపు కొడుతుంది దేహం, తలస్నానం లేదు, అట్ల కట్టేసింది, చెమట వాసన దుర్గంధం వస్తుంది. పందులతో ఉంటే ఎలాగుండిద్ది? చాలా భయంకరమైనటువంటి వాసన. అనుకున్నాడు, వాళ్ళ నాన్న దగ్గర పనోడిగా కూలివాడిగా జాయిన్ అవుతాను చాలు, నాన్న తలదించుకునే పని చేశాను కాబట్టి నేను కుమారుడి హక్కును నేను కోల్పోయాను, పనివాడిగా వెళ్తాను, కనీసం బతుకన్నా బతుకుతాను, ఒక పూటన్న అన్నం తిని అని తిరిగి ప్రయాణం చేశాడు. వస్తా ఉన్నాడు నడుచుకుంటా, ఓపిక ఉందో లేదో పాపం, కాలు తీసి కాలు వేస్తా నీరసంగా. పైనుండి చూస్తున్నటువంటి నాన్న పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. హల్లెలూయా. పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు చాలా దూరం నుండి. ఎందుకనంటే మన కొడుకు యొక్క స్వభావం తెలుసు, ఎలా నడుస్తాడో, ఎలా ఉంటాడో, ఏ విధంగా ఉంటాడో చాలా దూరం నుండే, సుదూరం నుండే గమనించి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే పనోళ్ళు అందరూ కూడా చూస్తున్నారు, ఏంటి ఈయనకేమైంది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాడంట.
హల్లెలూయా. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. హల్లెలూయా. ప్రభు కూడా నీ మెడ మీద పడి ముద్దు పెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రభు నువ్వు తిరిగి వస్తే గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టి ఫంక్షన్ చేయాలని ఇష్టపడుతున్నాడు. మరి మనం తిరిగి రావాలని నువ్వు ఇష్టపడుతున్నావా? యూదా అయితే అపోస్తులుడిగా పిలువబడకుండా యేసు ప్రభువారిని అప్పగించినటువంటి వాడిగా మనం చూడగలుగుతున్నాం. పరలోక రాజ్యానికి ప్రవేశించవలసినటువంటి యూదా తన మార్గాన్ని విడిచిపెట్టి నరకానికి పాత్రుడిగా మారిపోయాడు. హల్లెలూయా. మనము తీర్మానం చేసుకోవాలి. ఏది విని వెళ్ళిపోయే వారిగా ఉండకూడదు. దానిని మన జీవితంలో అవలంబించినప్పుడే ప్రభు రాజ్యాన్ని మనం కడతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక స్త్రీ చెప్తుంది, నేను నా యేసుని మోసుకొని వెళ్ళిపోతానని. ఆయన ఎక్కడున్నాడో నాకు చెప్పు, నేను తీసుకొని వెళ్ళిపోతాను. ఎందుకనంటే తన పాప జీవితాన్ని ప్రభు మార్చివేశాడు. హల్లెలూయా. నిన్ను కూడా ప్రభు మార్చివేసి ఒక స్టెఫను వలె, ఒక అపోస్తుల వలె రాబో తరానికి గొప్ప మిషనరీలుగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు తీసుకునే ఒక్క తీర్మానం మీద ఆధారపడి ఉంది ఏదైనా సరే నీ భవిష్యత్తు. నువ్వు తీసుకునే ఒక్క తీర్మానం అది దేవుణ్ణి సంతోషపెట్టేది కానీ లేదంటే అపవాదిని సంతోషపెట్టేది కానీ అయి ఉండాలి. ఏది తీసుకుంటావో ప్రభు నీకే ఆ చాయిస్ని విడిచిపెట్టేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది వస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఈరోజు ఇక్కడ ఉండి ఈ మాటలు నువ్వు వింటున్న నీకు ప్రభు నీ వలన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. గట్టిగా చెప్దాం. ఒక వ్యక్తి అంట, భయంకరమైనటువంటి వ్యక్తి, అమెరికా దేశంలో బాగా డబ్బున్న బిలియనియర్, అన్ని చాలా వ్యాపారాలు ఉన్నాయి. తనకు ఒక భార్య ఉంది. ఆవిడ ప్రార్థనాపరురాలు. ఇతనికేమో ప్రార్థన అంటే ఇష్టం ఉండదు. తనతో పాటు తాగి డిస్కోటెక్లకి తిరగాలని అతని కోరిక. తనేమో అలా తిరగటం ఇష్టం ఉండదు. ఎప్పుడు చూసినా ప్రభువా నా భర్తను మార్చయ్యా అని ప్రార్థన చేస్తూనే ఉండేది. అందుకే ఆమెంటే ఆయనకి సరిగా ఇష్టం ఉండదు. అందుకనే తనకున్నటువంటి ఆయనకి క్యాసినో అనేటువంటి వ్యాపారం ఉంది. క్యాసినో, అమెరికాలో క్యాసినో అంటే బాగా డబ్బున్న వాళ్ళు ప్యాకెట్ ఆడడానికి, మందు తాగడానికి, వ్యభిచారం చేయడానికి వచ్చేటువంటి ప్లేసుల్ని క్యాసినో అంటారు. ఆ ప్రాంతానికి బాగా చాలా ఉన్నాయంట అవి. ఆయన వాటి మీద వచ్చే డబ్బులతో తాగి తిరిగి ఇష్టానుసారంగా ఉండేవాడంట. ఒకానొక దినమున ఆయనకి చెప్పుకోలేనటువంటి అనారోగ్యం వచ్చేసింది. తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్లు చెప్పారు, కష్టం, బతికితే 1-2 రోజులు మాత్రమే బతుకుతాడు. ఏంటి? బతికితే 1-2 రోజులు మాత్రమే బతుకుతాడు. తర్వాత మీరు ఎవరెవరిని పిలవాలి వాళ్ళందరినీ పిలుచుకోండి అని ఆవిడకి చెప్తే ఆవిడ ఏం చేయాలో తెలియక అలాగే చూస్తుంది. అతను అంటున్నాడు డాక్టర్తో, నా డబ్బన్నీ తీసేసుకో, ఏ వ్యాపారం కావాలంటే సంతకం పెడతా, నన్ను బతికిచ్చు అని డాక్టర్ని అడుగుతుంటే డాక్టర్లు కూడా ఎవరు సమాధానం చెప్పట్లేదంట. ఆఖరికి తన భార్య బాధపడకండి అని తనతో మాట్లాడుతూ ఉంటే, రోజు నా కోసం ప్రార్థన చేస్తున్నావుగా, ఏంటి రోజు నా కోసం ప్రార్థన చేస్తున్నావుగా, నీ దేవుడు నాకు రోగం పెట్టాడు చూసావా, నీ దేవుడు నాకు రోగం పెట్టాడు అని అంటే అలాగ అనకూడదు, ప్రభుని అలాగ మనం నిందించకూడదు అని అంటే, మరి నీ దేవుడు నన్ను స్వస్థపరుస్తాడా? నువ్వు ఇన్ని సంవత్సరాలు చేసిన భక్తి నీ భర్త చచ్చిపోతా ఉంటే నువ్వు చూస్తూ ఉంటావా? నిజంగా నీ దేవుడు బ్రతికిస్తాడా అని
అంటే ఆవిడ అందంట, నేను నమ్మిన నా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. డాక్టర్లు వదిలేశారు, డబ్బు కూడా ఏం చేయలేదు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నా ఎందుకు పనికిరావు. అప్పుడు ఆవిడ అదే బెడ్ దగ్గర మోకరించి ఏడుస్తుందంట, ప్రభువా దయతో తన పాపాలను క్షమించండి, తన పాపాలను క్షమించండి, నీకు సాక్షిగా మార్చండి, దయతో తెలిసి తెలియక చేసిన పాపాలన్నిటినీ మీరు నీ రక్తంలో కడగండి, నువ్వు నీ వీపు వెనుక తట్టు భరించావు కదా అని ఆవిడ రాత్రంతా ప్రార్థన చేసింది. డాక్టర్ రౌండ్స్కి వచ్చారు, చెక్ చేశారు, ఆపరేషన్ చేద్దాం అనుకున్నారు, లోపలికి వెళ్ళి అన్నీ అరేంజ్ చేసుకున్నారు. ఒక డాక్టర్ అన్నాడంట, ఫైనల్గా ఇంకోసారి మనం ఎక్స్రేలు ఇవన్నీ చూద్దామని చూసిన తర్వాత వారి అన్ని టెస్టులన్నీ తీసుకొని రాగానే పాత రిపోర్ట్కి కొత్త రిపోర్టు పక్కన పెట్టుకొని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి అనారోగ్య సమస్య ఇక్కడ కనపడట్లేదు. హల్లెలూయా. డాక్టర్లు ఆశ్చర్యపోయారు, ఏమైంది, ఏం జరిగింది, మీరు ఏం ట్రీట్మెంట్ చేశారు? చాలా దూరం నుండి వచ్చాడంట అతనికి ట్రీట్మెంట్ చేయడానికి, చాలా కోట్లు ఖర్చు పెట్టి ఆ బిలియనీర్ని బతికించడానికి. ఏం ట్రీట్మెంట్ చేశారు, ఏ మెడిసిన్ ఇచ్చారు చెప్పండి అని అంటే, మేమేం ఇవ్వలేదండి, రెగ్యులర్గా ఇచ్చే మెడిసిన్ ఇచ్చాం. అంతే, ఆపరేషన్ క్యాన్సిల్ అయింది. ఆ బెడ్ మీద ఉన్నటువంటి వ్యక్తిని డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు రష్యా దేశానికి ఆయన వెళ్ళాడు. ఎలాగా అంటే ఒక అనామకుడిగా, ఏమీ తెలియనటువంటి సాదాసీదా మనిషిగా ఒక అడ్రస్ ఇచ్చారంట. అడ్రస్ తీసుకొని రష్యా దేశంలో 5వ ఫ్లోర్కి వెళ్ళాడు. 5వ ఫ్లోర్కి వెళ్ళి వారు ఇచ్చినటువంటి వస్తువులు ఇవ్వాలి. హల్లెలూయా. భాష రాదు, రష్యా లాంగ్వేజ్ రాదు, ఇంగ్లీష్ మాత్రం వచ్చు. అక్కడ వారికేమో సరిగ్గా ఇంగ్లీష్ అర్థం కాదు. ఏం చేయాలో తెలియక అక్కడ నిలబడి ఒక డోర్ దగ్గర, ప్లాట్ దగ్గర నిలబడి డోర్ కొడితే ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. కింద నుండి పైకి చూశాడు, ఏంటి అని. ఇతను ఒకే ఒక మాట అన్నాడంట, హల్లెలూయా. ఏంటి హల్లెలూయా అనగానే గబుక్కున అతను చొక్కా పట్టుకొని లోపలికి లాగేశారంట. ఎవరైతే వ్యక్తి వచ్చాడో చొక్కా పట్టుకొని లోపలికి లాగేగానే డోర్ వేసేశారు. నువ్వేం చేసావు నీకు తెలుసా అంటున్నాడు వ్యక్తి. అలాగే చూస్తున్నాడు ఇతను. ఇక్కడ హల్లెలూయా అంటే చంపేస్తారు. అతను తీసుకెళ్ళింది రష్యన్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి బైబిల్. హల్లెలూయా. ఆస్తి వదిలేశాడు, వ్యాపారం వదిలేశాడు, తనను రక్షించి సజీవునిగా చేసిన దేవునికి సాక్షిగా నేను చచ్చిపోయినా పర్లేదు, దేవుని నామాన్ని ప్రకటించాలని రష్యన్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి బైబిల్స్ తీసుకొని వెళ్ళి వారికి రహస్యంగా వాటిని పంచి దేవుని నామాన్ని ప్రకటించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నీ జీవితాన్ని కూడా మార్చేస్తాడు. నువ్వు ఎంత పాపివైనా అయి ఉండొచ్చు, ఎంత దుర్మార్గతలోనైనా నివసించవచ్చు, ప్రభు ఒక్క క్షణం చాలు మార్చడానికి. హల్లెలూయా. నాలాంటి ఘోర పాపిని ప్రభు కాపాడుతాడా, రక్షిస్తాడా అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీవే దేవుడికి కావాలి. నీలాంటి పాపే దేవునికి కావాలి. నీతిమంతుడు దేవుడికి అక్కర్లేదు. నశించిపోతున్న వారిని రక్షించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నిన్ను నన్ను రక్షించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నీ యవ్వనమును బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరించనీయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవిస్తే దేశము తలకిందులుగా మారిపోతాయి, దేశాలు తలకిందులుగా మారిపోతాయి. హల్లెలూయా. ఇంకా అనేక ప్రాంతాలు ఉన్నాయి, సువార్త అందవలసిన ప్రాంతాలు, దేశాలు, పట్టణాలు, ద్వీపాలు అనేకం ఉన్నాయి. సువార్త
అందించబడాలి. ప్రభు నిన్ను ఎక్కడైనా వాడుకోవచ్చు. ప్రభు ఎక్కడైనా నిన్ను తీసుకెళ్ళిపోవచ్చు. నీవు లోబడి నీ పాత జీవితాన్ని, పాప జీవితాన్ని విడిచిపెట్టి నాకు దేవుడు కావాలని నువ్వు కోరుకుంటే గనక ఒకటే ఒక కండిషన్, పాత జీవితం, పాప జీవితాన్ని నువ్వు కక్కివేసి అసహించుకొని నాకు దేవుడు కావాలి, ఈ లోకం నాకొద్దు, ఫ్రెండ్స్ వద్దు, బంధువులు వద్దు, నాకు యేసు చాలు అని నువ్వు కోరుకుంటే ప్రభు నీ జీవితాన్ని మార్చివేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం తీర్మానం చేసుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ తిమోతితో చెప్తున్నాడు పౌలు గారు, యవ్వన కాలంలో ఉన్నావు, ఎవరు కూడా నిన్ను అసహించుకోకూడదు. అంటే నువ్వు జాగ్రత్తగా నడుచుకోవాలి, సంఘాన్ని జాగ్రత్తగా నడిపించాలని తన గురించి ఆయన చెప్తా ఉన్నాడు. మన గురించి కూడా ఆయన తన లేఖనము ద్వారా, ఉత్తరం ద్వారా మనలను హెచ్చరిస్తున్నాడు. ఈ రోజు కూడా ఓ యవనసుడా, యవన స్త్రీలారా, జాగ్రత్తగా బ్రతకాలి. మనలను చూచి వారు పేరు పెట్టేలాగా ఉండకూడదు. చాలామంది నడిచి వెళ్తూ ఉంటే అనేక రకాలైనటువంటి తలంపులు, అనేక రకాలైనటువంటి ఆలోచన, అనేక రకాలైనటువంటి పేర్లను పెట్టి మాట్లాడతారు. నిన్ను చూచినప్పుడు మంచి ఆలోచన కలగాలి, కానీ మనలను చూచినప్పుడు సహోదరి అనేటువంటి భావం కలగాలి, కానీ ఇంకొక భావం మాత్రం కలగకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి చెప్తున్నాడు, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను మాదిరిగా ఉండాలి. ఈ రోజు నుండి అందరూ నిన్ను చూస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత 3 రోజులు వెళ్ళావు, ఏమైందని నీ రిజల్ట్స్ అడుగు పెట్టిన దగ్గర నుండి కనిపిస్తాయి. ఇంటి దగ్గర అడుగు పెట్టిన దగ్గర నుండి నీకు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. హల్లెలూయా. చాలామంది నీకు మార్కులు వేయాలని చూస్తూ ఉంటారు. నీ నడవడికను బట్టి, నీ మాట తీరును బట్టి, ప్రవర్తనను బట్టి నీకు మార్కులు వేయాలని చూస్తారు. మరి మన జీవితాన్ని మార్చుకుందాం. గత కాలంలో గడిచిపోయిన దినాలలో జీవించిన జీవితం మనకొద్దు. దేవుని కోసం బ్రతుకుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చాలా మిషనరీ జీవితాలను వింటున్నాం. ఆ మిషనరీలు, చిన్న పాప, 15 సంవత్సరాల పాప దేవుని కోసం తన ప్రాణాన్ని ఇచ్చేసింది. అంటే దేవుని మీద ఎంత ప్రేమ కలిగి ఉందంటే, చచ్చిపోయినా పర్లేదు, నేను దేవునితో ఉంటాను, సృష్టికర్తతో ఉంటాను అని తను తీర్మానం చేసుకోగలిగింది. ఎంతమంది మనం తీర్మానం చేసుకోగలుగుతాం? ఎంతమంది విడిచిపెట్టి దేవుని కోసం జీవించగలుగుతాం? ఈ లోకంలో చదువు ముఖ్యమే, దానితో పాటు మన విశ్వాసము ముఖ్యం. హల్లెలూయా. చదువు మనకు ఈ లోకంలో శరీరానుసారంగా జీవించడానికి ఒక ఉద్యోగాన్ని ఇస్తుందేమో, కానీ మన విశ్వాసం, మన రక్షణ జీవితం భూమి మీద, పరలోకంలో దేవుని కోసం నివసించే వారిగా మార్చివేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యూదాలాగుందామా, లేకుంటే యేసులాగా మారదామా? చెప్పండి. యూదా తాను మార్గాన్ని చెడిపివేసుకున్నాడు. రాజకీయ నాయకులతో, దొంగలతో, వ్యభిచారులతో పక్కనే నడిపించుకున్నాడు. యేసుతో పాటు వెళ్తూ ఉన్నాడు. ఇటువైపు ఈ లోక సంబంధమైనటువంటి వారిని కూడా వెంబడించాడు. ఆఖరికి ఈ లోకానుసారమైన మనసు అతనిని జయించడం వలన అతను చనిపోయాడు. హల్లెలూయా. ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. మనము దేవుని నామాన్ని గొప్ప చేసేవారుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం మారాలి. కాబట్టి మధ్యాహ్నం నేను ముగిస్తున్నాను. చాలామంది
మిషనరీలు తల్లిదండ్రులను వదిలేసి ఎంతో భయంకరమైనటువంటి ప్రాంతాల్లో ఎన్నో శ్రమలు, భార్య చనిపోయి, పిల్లలు చనిపోయి వెనుదిరిగి వెళ్ళిపోలేదు. రీసెంట్గా సెకండ్ వేవ్లో కరోనా అమెరికా నుండి భారతదేశంలో సువార్త ప్రకటిస్తున్నటువంటి ఒక జంట భార్యాభర్తలు సువార్త ప్రకటిస్తూ అనేకులను దేవుని కోసం సంపాదిస్తున్నటువంటి మిషనరీ జంట, తన భార్య, ఒక బాబు, తర్వాత ఆవిడ మరలా 5వ నెల ప్రెగ్నెంట్తో ఉంది. సువార్త ప్రకటిస్తూ ఉన్న సమయంలో తనకు కరోనా వచ్చేసింది. అది ట్రీట్మెంట్ లేకపోవడం వలన ఎక్కువ అయిపోయి, ఎక్కువ ఆ కరోనా వ్యాధి దేహంలో, తన గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా పాకటం వలన ఆవిడ చనిపోయింది. అతను, తన భర్త ఆ బాడీ దగ్గర నిలబడి చెప్తున్నాడు, నా భార్య తన ప్రయాసను ముగించింది. హల్లెలూయా. ఆ క్లిప్ చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. తన గురిని కోల్పోలేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. హల్లెలూయా. చాలామంది అడిగారు నన్ను, ఇప్పుడు నువ్వు తిరిగి వెళ్ళిపోతావా, ఒక్కడవే కదా అని చాలామంది అడుగుతున్నారు. నేను వెనుదిరిగి వెళ్ళిపోవటానికి ఇండియా రాలేదు. ఇండియాలో దేవుని కోసం ప్రజలను సంపాదించడానికి వచ్చాను. శరీరానుసారంగా నా భార్య చనిపోయి ఉండొచ్చు, కానీ నేను నా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను అని చిన్నది క్లిప్పు నాకు పంపించారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మిషనరీలు పాతి పెట్టడానికి ఎవరు కూడా రాకపోతే పుట్టిన తన కుమారుణ్ణి అతనే గొయ్యి తీసుకొని, అప్పుడు వరకు ఆడించినటువంటి వ్యక్తి, ముద్దులాడినటువంటి వ్యక్తి చనిపోగానే సమాధి చేసి ప్రార్థన చేసి వచ్చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే ఎందుకు సఫిషియెంట్ లేవు, మనకి సరైనటువంటి ఫండింగ్ లేదు, సరైనటువంటి జీవితం లేదని అనుకుంటాం, వెనుదిరిగి వచ్చేస్తాం. కానీ అందులో గొప్ప ప్రేమ ఉండిద్ది, గొప్ప సంతోషం ఉండిద్ది. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చువారుగా ఉంటే ప్రభు గొప్ప జీవితాలను మన పట్ల, ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో నీ యవనమును బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరింపకుండా చూసుకోవాలి. ఈ మాట ఏం చేయాలి? హృదయం అనే పలక మీద లిఖించుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా హల్లెలూయా. ఏం రాసుకోవాలి? ఏం రాయాలి? అయిపోయింది. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. చెప్పండి గట్టిగా. బ్రదర్స్ చెప్దాం. వినపడట్లా, వెనక వినపడట్లేదు, వినిపించట్లా, వినపడట్లా. సౌండ్ వెనక నుంచి రావట్లేదు నాకు. చదవాలి.
తృణీకరింపనీయకము. ఏంటి ఇది మనసులో ఉండిపోవాలి. ఎక్కడికి వెళ్ళినా మనల్ని గౌరవించేవారుగానే ఉండాలి. మన డ్రెస్ సెన్స్, మన క్రాపు, పిచ్చుగూడ్లు పిచ్చుకులు పెట్టుకుంటాయి గూడు, అలాగా మనం ఉండకూడదు. చక్కగా ఇంతకుముందు ఏదైనా చినిగిపోయిన నిక్కర్ కానీ ప్యాంటు కానీ వేసుకొని వెళ్తే చాలామంది అసహించుకునేవాళ్ళు, పక్కకి వెళ్ళిపోమనేవాళ్ళు. లేనోడు బేదోడు అని వారితో మాట్లాడడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఈరోజు కావాలని 3,000 రూపాయల ప్యాంటును కూడా చించి గుండు కొట్టించుకొని 4 నామాలు పెట్టుకుని తిరుగుతున్నాం. అది గొప్ప. ఇప్పుడు ఆ రోజుల్లో అయితే పిచ్చోడు అనుకునేవాళ్ళు, తీసుకొని వెళ్ళి వెంటనే జైల్లో పెట్టేవాళ్ళు. ఆ చిన్నప్పుడు ఇంత జుట్టు బాగా పెంచుకుంటే కమిషనర్, విజయవాడ కమిషనర్ కుర్రోళ్ళందరిని వరుసగా కూర్చోబెట్టి బార్బర్ని పిలిచి మొత్తం కొట్టించేశాడు. హల్లెలూయా. ఆయనంటే చాలా భయం అందరికీ. ఆయన వార్నింగ్ ఇచ్చి రౌడీలందరినీ వెళ్ళిపోవాలి, ఉండకూడదని చెప్తే అందరు వెళ్ళిపోయారు. హల్లెలూయా. మనము దేవుని పిల్లలం. మన డ్రెస్ కానీ, మన క్రాప్ స్టైల్ కానీ, మనం వాడే చెప్పులు కానీ, మన ప్రవర్తన, నిలబడే ప్రవర్తన. కొంతమంది రెక్లెస్గా నిలబడతారు. దాన్ని బట్టి మనం చెప్పొచ్చు వాళ్ళే ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయో మనం చెప్పొచ్చు. ఇవన్నీ మన ప్రవర్తనను అందరూ అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ మనం మార్చుకోవాలి. హల్లెలూయా. సిస్టర్స్ కూడా అంతే. జాగ్రత్తగా మనం నడిచే నడవడిక, నిలబడే తీరు మన క్యారెక్టర్ని చెప్పిద్ది. హల్లెలూయా. మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం నిలబడే తీరు, మన చూపు, మన క్రాపు అన్నీ మాట్లాడతాయి. నీ మీద ఒక ఇంపాక్ట్, నీ గురించి కొంత అవగాహన వస్తుంది. అంటే ఈ కుర్రోడ్కు లోకానుసారంగా ఉన్నాడు కాబట్టి అతన్ని అంత గౌరవించాల్సిన అవసరం లేదు అని ఒక దృక్పథానికి వచ్చేస్తారు. మనల్ని చూచినప్పుడు అలాంటి ఉద్దేశం కలగకూడదు. మనల్ని గౌరవించేలాగా మన స్టైల్ కానీ, మన క్రాప్ కానీ, మన డ్రెస్ కానీ, మన మాట తీరు, నిలబడే తీరు, నడిచే నడక, ప్రవర్తన అన్నీ ఏంటి? హల్లెలూయా. హల్లెలూయా. ఎదుట వ్యక్తి అప్పుడు మనలను గౌరవిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యూదాలాగా ఉండకూడదు. తిమోతి సువార్త ప్రకటించి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. భయంకరమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటే ఆ పూజల మధ్యలోకి వెళ్ళి ఆర్సిఎం వాళ్ళని గద్దించాడు. నువ్వు చేసేది తప్పు అని చెప్తే వారు ఆయనను తీసుకొని వెళ్ళి కొట్టి చంపేశారు తిమోతిని. హల్లెలూయా. హల్లెలూయా. తన ప్రవర్తన బట్టి అనేకులను దేవుని యొద్దకు నడిపించాడు. మనం సంఘంలో ఒక సభ్యులుగా మనం కొనసాగుతున్న మనం రేపొద్దున సంఘములో మీరు ఇతరులకు చెప్పేవారిగా ఉండాలి, కానీ చెప్పించుకునే వారిగా మనం ఉండకూడదు. హల్లెలూయా. ఎప్పుడో 11 గంటలకి 12 గంటలకు కాదు వచ్చేది. వచ్చి వెళ్ళిపోయేలాగా ఉండకూడదు. రావాలి, శుభ్రంగా క్లీన్ చేయాలి, అన్నీ చక్కబెట్టుకోవాలి, ఫ్రెష్ అవ్వాలి, టైం అందరికన్నా ముందు రావాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక వాళ్ళు చెప్తారు, చైర్లన్నీ తుడిచి అంత అయిపోయిన తర్వాత అంట ఒక్కొక్క చైర్ దగ్గర మోకరించి ప్రార్థన చేసేవాళ్ళంట. ప్రభువా, ఈరోజు ఈ చైర్లు ఎవరు కూర్చుంటున్నారో వారిని రక్షించు. దైవజనులు చెప్పేటువంటి మాట వారి హృదయంలో గుచ్చబడాలి, వారు విడుదల పొందాలి, వారి పాప జీవితం నుండి విడిపించబడాలి అని ఒక్కొక్క చైర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారంట. హల్లెలూయా. ఇటువంటి అలవాటు మన పరిచర్య కూడా అవలంబించాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఏదో చూసాం, తుడిచేసాం, వెళ్ళిపోయాము, మనం టయానికి వస్తే సరిపోయేది అనేది ఉండకూడదు. కానీ ఆ చైర్ దగ్గర ఒక్క 5 నిమిషాలు 2 కన్నీటి బొట్లు, 2 కన్నీటి చుక్కలు జీవితాన్ని మారుస్తాయి. హల్లెలూయా. 2 కన్నీటి చుక్కలు నీ జీవితాన్నే కాదు,
ఆ కుర్చీలో కూర్చున్న వారి జీవితాన్ని కూడా మారుస్తాయి. హల్లెలూయా. ఇటువంటి లక్షణాలను మనం అలవాటు చేసుకుంటే మన భవిష్యత్తు దేవుడు నచ్చిన విధంగా నడిచిద్ది. హల్లెలూయా. లేకుంటే యూదా దారి తొలగిపోయి నరకానికి ఎలాగైతే మారిపోయాడో మన భవిష్యత్తు కూడా శపించబడిద్ది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు నీ తమ్ముణ్ణి చంపావనంటే, నేను వాడికి ఏమన్నా కాపలాదారున్నా ఎందుకు అని అంటే, ఆయన యొక్క రక్తము మొరబెడుతూ ఉంది అని చెప్తే, క్షమించు అని అడగలేదు దేవుణ్ణి. నన్ను చూచినోళ్ళు నన్ను చంపుతారు, నాకంటే ఎక్కువ శిక్ష వారికి వస్తుంది అని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనము అటువంటి మనసు, అటువంటి స్వభావము మనకు ఉండకూడదు. క్షమించే మనసు, ప్రేమించే హృదయం ఇతరులకు పెట్టేవారిగా మనము మార్చబడాలి. హల్లెలూయా. నీ యవ్వనమును బట్టి ఎవ్వరు కూడా నిన్ను త్రుని కనీసం ఒక్క మాట హెచ్చు కానీ తక్కువ కానీ మాట్లాడకుండా ముందే నువ్వు రిజర్వ్గా ఉంటే, ఎంతవరకు సంబోధించాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు ఉండాలి అనేది నువ్వు దేవుని చిత్తానుసారముగా నువ్వు జీవిస్తే మన భవిష్యత్తుని ప్రభు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకనే ఒకటి, మాటలోను, మన ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, హల్లెలూయా, ఈ 5 విషయాల్లో మనము జాగ్రత్తగా కాపాడుకోగలిగితే అపవాదిని జయించడానికి శక్తిమంతులుగా మారిపోతాం. అపవాది కోట గోడలను కూల్చివేయగలుగుతాం. మెయిన్గా దేవుని కోసం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రార్థన తర్వాత మన తగ్గింపు జీవితం, మన మాటలు ఇతరులను ఆదరించేవిగా ఉండాలి. ఇతరులను పొడిచేవిగా ఉండకూడదు, నింద మోపేవిగా ఉండకూడదు, ప్రేమించేదిగా ఉండాలి. ఎవరైనా వచ్చినప్పుడు వారి మనసు మనతో చెప్పినప్పుడు మనము మాట్లాడే మాట వారి బాధనంతటిని తగ్గించేదిగా మారిపోవాలి. అప్పుడు వారికున్న శ్రమలు, కష్టాలన్నీ మరచిపోయి హ్యాపీగా ఉండగలుగుతారు. వారు చెప్పిన మాట మనం కూడా 2 మాటలు ఎక్కువ చెప్పామనుకో, కత్తులు నూరుకోవటమే. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యవ్వన కాలంలో ఉన్నటువంటి మనందరం కూడా జాగ్రత్తగా దేవునికి లోబడి మనం జీవించాలి. హల్లెలూయా. 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 గట్టిగా చెప్దాం. అన్ని వేల కోట్ల బిలియనీర్ ఆస్తిని వదిలేశాడు. ఎందుకనంటే చచ్చిపోతాడు, తీసి పారవేస్తారనుకున్నటువంటి వ్యక్తిని ఎవ్వరూ రక్షించలా. యేసు ఒక్కడే కాపాడాడు, స్వస్థపరిచాడు. డబ్బు వద్దనుకున్నాడు, వెళ్ళాడు నామకుడిగా, దిక్కులేని వాడిగా ఒక బ్యాగ్ వేసుకొని అందులో బైబిల్ పెట్టుకొని వెళ్ళి బైబిల్ని అందించి సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం చాలామంది మిషనరీల జీవితాలు విన్నాం, కానీ ఎంతమంది వాటి ద్వారా ఉద్రేకపరచబడ్డారు, ప్రేరేపించబడ్డారు దేవుని ఆత్మచేత అంటే ఎవరు కూడా కనపడట్లా. ఏదో విన్నాం, అటెండెన్స్ వేసుకున్నాం అని వెళ్ళిపోతున్నారు. కానీ ప్రభువా, నన్ను కూడా ఒక మిషనరీగా వాడుకో, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను అని ఎవరు కూడా ప్రార్థన చేసినట్టుగా నాకు కనపడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. వచ్చే భవిష్యత్తు మన చేతుల్లో ఉండిద్ది. అవునంటే అవును, కాదంటే కాదు. క్రైస్తవుడు ఏది చెప్తే అదే జరిగిద్ది. కాబట్టి మనము ప్రపంచాన్ని శాసించే వారిగా మారాలి. యేసు ప్రభువారి ద్వారా ప్రపంచాన్ని శాసించే వారిగా మారాలి. నశించిపోతున్న వారిని దేవుని కోసం సంపాదించే వారిగా మనం మారాలి. హల్లెలూయా. కాబట్టి నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను, సిస్టర్స్ చెప్దాం, చెల్లోళ్ళు చెప్దాం, గట్టిగా చెప్దాం, వినపడట్లా. అలా జీవిద్దామా?
అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉందామా దేవునిలో? రోడ్డు మీద చూసేవారే కానీ, మన చుట్టూ ఉన్నవారే కానీ, మన ఇంటి దగ్గర ఉన్నవారే కానీ ఎవరు కూడా మనలను చూచి తిట్టుకునే వారిగా ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి మనం ఇటువంటి జీవితాన్ని జీవిస్తే ఖచ్చితంగా ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఇంకోసారి చెప్దామా? నీ యవ్వనమును బట్టి, అందరం, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. హల్లెలూయా. కాబట్టి చక్కగా ఈ మాటను హృదయంలో భద్రపరచుకోండి. ఎక్కడికి వెళ్ళినా ఈ మాటను మనసులో పెట్టుకొని జ్ఞాపకం చేసుకోండి. ఎవరితో మాట్లాడినా, ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రాంతంలో ఉన్నా ఈ యొక్క మాటను భద్రపరుచుకుంటే ఈ వాక్యము నిన్ను జాగ్రత్తగా నడిపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దాం. మోకరిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు. ఎవరు మౌనంగా ఉండద్దు. నువ్వు ఏమేమి చేసావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏమేమి తప్పులు చేసావు? తల్లిదండ్రులకు అవిధేయులుగా, తల్లిదండ్రులను మోసం చేసి, వారు చూడట్లేదులే అనుకొని ఎన్నో తప్పులు చేసి, దొంగతనం, అబద్ధం. నోరు తెరిద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నోరు తెరిద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఎవరు మౌనంగా ఉండొద్దు. నోరు తెరిద్దాం. పరిశీలన చేసుకుందాం. ఎలాగున్నాం? నీ యవ్వన కాలాన్ని బట్టి ఎంతమంది నిన్ను తిట్టుకుంటున్నారు? నీ మాటను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ క్రాప్ను బట్టి, నీ డ్రెస్సును బట్టి, నీ నడిచే నడవడికను బట్టి, నువ్వు మాట్లాడే మాటను బట్టి ఎంతమంది నిన్ను అసహించుకుంటున్నారో నీకు తెలియక్కట్లేదేమో. ఒక్కసారి రివైండ్ చేసుకో. నీ పాత జీవితాన్ని రివైండ్ చేసుకో. రివైండ్కి వెళ్ళు. ఎవరెవరు నిన్ను అసహించుకున్నారో, ఎవరెవరు నీ మీద నిందలు మోపారో, నీ మీద ఎలాగ చెప్పారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ మధ్యాహ్న కాలం వాటన్నిటినీ విడిచిపెట్టి నూతనంగా మార్చబడాలని కోరుకుందాం. యోధా దేవుని మార్గాన్ని తొలగిపోయి, దేవుని మార్గం నుండి తొలగిపోయి అపోస్తుడిగా పిలువబడాల్సినటువంటి వ్యక్తి చనిపోయాడు ఊరి పెట్టుకొని, మెడ విరికి. మనము దేవుని కోసం జీవించాలని, మన మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఇప్పటి వరకు నీ బిడ్డలను నువ్వు అయినా చూస్తున్నటువంటి వాడు. మా ప్రణాళిక, మా అలవాట్లు, మా యొక్క ప్రవర్తన అన్నిటినీ, మా నోటి మాటలన్నిటినీ నువ్వు చూస్తున్నావు ప్రభువా. అయ్యా, మేము గతించిన కాలంలో నివసించిన జీవితాన్ని మాకొద్దు నాయనా. నీ కోసము నూతనముగా మేము జీవించాలని ఆశపడుతున్నాం. ఎన్నో తప్పులు, ఎన్నో అవిధేయమైన కార్యాలు,
నీకు కన్నీరు తెప్పించాం, తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెప్పించాం. ప్రభువా, వాటన్నిటి నుండి మమ్మలను క్షమించి నూతన పరచండి, నీ కోసం జీవించేవారిగా మార్చండి. రెండు తలంపుల మీద మేము నివసించకుండా అయ్యా నీ చిత్తాన్ని మేము నెరవేర్చువారిగా చేయమని అడుగుతున్నాం. ప్రభువా, అనేక ప్రాంతాల నుండి నీ పిల్లలను తీసుకొచ్చాం అయ్యా. యవ్వన కాలంలో వారు నీ కోసము జీవించాలి అయ్యా. యోసేపు జీవించినట్లుగా అయ్యా, ఒక తిమోతి జీవించినట్లుగా వారు జీవించుటకు సహాయం చేయండి. మీరు ఏర్పాటు చేసుకున్న 12 మంది అపోస్తులలో దారి తొలగిపోయిన యూదా వలె కాదు అయ్యా, నైనా దారి తొలగిపోయిన యూదా వలె కాదు ప్రభువా. అయ్యా, నీ చిత్తాన్ని నెరవేర్చి హతసాక్షులుగా మారినటువంటి నీ శిష్యులుగా అయ్యా బిడ్డలందరినీ మార్చమని అడుగుతున్నా. మమ్ములందరినీ మార్చండి డాడీ. మమ్ములను లేవనెత్తండి. నీ ఉద్దేశము, నీ యొక్క చిత్తము, నీ మనసులో ఉన్నటువంటి ఆ చిత్తమంతటిని మా పట్ల నెరవేర్చి సహాయం చేయండి. మమ్ములను విడిపించండి. నీ కోసం సాక్షులుగా గత కాలంలో నువ్వెవరో తెలియదని మేము బొంకాం, కానీ ఈరోజు మేము నీకు సాక్షులుగా మమ్మలను మార్చమని అడుగుతున్నాం. అద్భుతం చేయమని కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా.